సువిశాల ప్రపంచంలో ప్రతి మనిషి తనకు జరిగిన అనుభవాల్ని బట్టి అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు. అందుకే మనిషికి మనిషికి మధ్య అనుక్షణం వైరుధ్యాలుంటున్నాయి. అవి ఎన్ని ఉన్నా అందర్నీ కలిపి ఉంచగలిగే శక్తి మాత్రం ఒక్క ప్రేమకే ఉంది. ప్రేమ పిచ్చి రెండు ఒకటే. రిలేషన్షిప్ అంటే పెయిన్. మనీ ఈజ్ ఎవ్రీథింగ్. సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, లివ్ లైక్ ఎన్ యానిమల్. అసలు మనిషికి జంతువుకి ఉన్న తేడా రిలేషన్స్. వాటికి అవసరాలు మాత్రమే ఉంటాయి, మనకి అనుబంధాలు కూడా ఉంటాయి. రిలేషన్షిప్ ఇస్ లైక్ ఆక్సిజన్. ట్రాష్. గవర్నమెంట్ ఒక రోజు చంపుకోండి కేసులు ఉండవు అంటే అందరూ వాళ్ళ పార్ట్నర్స్ ని చంపేస్తారు తెలుసా? దట్స్ పర్వర్టెడ్ థింకింగ్. నో, ఇట్స్ ప్రాక్టికల్ థింకింగ్. అలా ఆలోచించే వాళ్ళని జూలోనో జైల్లోనో పెట్టాలి. ఐఎమ్ సారీ, డజంట్ మ్యాటర్ వాట్ యు సే. నేనెవరిని ప్రేమించను, ఎలాంటి రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవను. ఓకే, సియా. నీ కర్మ. పెళ్లి కొడుకేంటి మరీ ముసలాల్లో ఉన్నాడు? ఈ ఏజ్ లో ఏం చేద్దామను? వాడికి బుద్ధి లేకపోతే చేసుకోవడానికి దానికేం రోగం? కోహినూరు వజ్రాన్ని బ్యాక్ ప్యాకెట్లు దాచుకున్నట్టు అలా మొహం చాటేసుకుంటావేంటని? తలపైకెత్తి చూపించు, అందరూ కుళ్ళుకునేలా చూపించు ప్లీజ్. బావా రా బావా, డాన్స్ చేద్దాం. డీసెన్సీ లేదనుకుంటారా? చెయ్యకుంటే ముసోడు అనుకుంటారు బావా. రా బావా. కన్ను కొట్టాల్సింది నాకు కాదు, ఆ అమ్మాయికి. చిన్న తాత లేదు, గిన్న తాత లేదా? నాకు నడు నొప్పి తెలియదురా మీకు? ఏం లేదని రాత్రి బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను. నువ్వు రాత్రి వేళ వేసుకునేది షుగర్ టాబ్లెట్ బావా. షుగర్ టాబ్లెట్ కాదా, బీపీ టాబ్లెట్. షుగర్ బావా. అరే నేను డాక్టర్ రా, నాకు తెలుసా నీకు తెలుసా? నువ్వు డాక్టర్ అయితే నేను నీకు డాక్టర్. బావా నా ఈగో హర్ట్ చేయొద్దు. మార్నింగ్ బీపీ టాబ్లెట్, మధ్యాహ్నం మైగ్రేన్ కా, నైట్ ఏమో షుగర్ కి ఇస్తున్నానా, వీక్లీ వన్స్ కిడ్నీ చెకప్ చేస్తున్నానా, మంత్లీ వన్స్ హార్ట్ చెకప్ చేస్తున్నానా లేదా? చెప్పరా మొత్తం చెప్పాయి ప్లీజ్. హనీ నా మాట నమ్ము హనీ. విత్ ఇన్ 2 weeks మెడిటేషన్ చేసి 6 pack తయారు చేస్తాను. మెడిటేషన్ అంటే కూర్చొని చేసేది బావా. ఏం మాట్లాడుతున్నావు? నువ్వేంటి ఇక్కడ? నాకు పెళ్లి ఇష్టం లేదు. ఫ్యాంటాస్టిక్. ఎప్పుడో చెప్పాను ఈ పెళ్లి నాన్ సెన్స్ అని. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. మనం ఏమైనా ప్రేమించుకున్నావా, పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? టేస్టులు కలిసాయని క్లోజ్ అయ్యాం, ప్లెజర్ బాగుందని కంటిన్యూ అయ్యాం. దాట్స్ ఆల్. మనం పెళ్లి చేసుకుంటే ఆ ప్లెజర్ లైఫ్ టైం ఉంటుంది కదా. లిసన్ మాయా, రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన మరుక్షణం ప్లెజర్ ఎగ్జిట్ అయి ప్రెషర్ ఎంటర్ అవుతుంది. మా మావయ్య చూడు, ఏ రిలేషన్షిప్ లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నాడు. మగాడి దృష్టి మనీ మీద ఉండాలి, ఆడదాని దృష్టి అన్నం మీద ఉండాలి. ఫోకస్ పక్కకి వెళ్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. మిస్ చూడా, రాత్రి నువ్వు చేసిన దానికి రిస్క్ లో పడ్డాను సుందర్. కేర్ తీసుకున్నాను. క్యాబ్ మా ఇంట్లో మర్చిపోయావు. మా ఆయనకి డౌట్ వచ్చింది. ఓ, మన ఇద్దరం ఒక్క నెల దూరంగా ఉంటే మీ ఆయన డౌట్ మర్చిపోతాడు. హి విల్ ఫర్గెట్ ఇట్. 1 month అంత టైం టచ్ లో లేకపోతే నేను చచ్చిపోతాను. బ్రతికించడానికి ఫేస్బుక్ ఉంది కదా డార్లింగ్. సమంత ఫోటోతో నువ్వు, సల్మాన్ ఖాన్ ఫోటోతో నేను సీక్రెట్ గా అకౌంట్ ఓపెన్ చేసి రొమాంటిక్ గా మాట్లాడుతున్నాను. లవ్ యువర్ ఇంటెలిజెన్స్. అటాచ్మెంట్ లేకపోతే ఎంత ఎంజాయ్మెంట్ ఉందో అర్థమైందా? అసలు ఈ పెళ్లి ఎందుకు ఒప్పుకున్నావు? డబ్బు ఎక్కువ ఉందని. మరి ఎందుకు వద్దు అనుకుంటున్నావు? వయసు ఎక్కువ ఉందని. డబ్బు కోసం చేసుకున్నప్పుడు వయసుతో ఏంటి పని? వెంటనే వెళ్లి పెళ్లి చేసుకో. సింక్ అయితే ఓకే, లేకపోతే డైవర్స్ ఇచ్చి. బట్ అమెరికాలో విడాకులకు పెద్ద కారణం అక్కర్లేదు, మనకు ఆ ఉద్దేశం ఉంటే చాలు. విడాకులతో 500,000 యాలమనీ వస్తుంది. నచ్చితే కాపురం, నచ్చకపోతే భరణం. పెళ్ళైన పిల్ల పారిపోతే లేచిపోయింది అంటారు, మరి దీనేమంటారు? నోర్మయ్, అసలే తాతకి పొయ్యేలోపు పెళ్లి అవుతుందో లేదో నేను టెన్షన్ పడుతుంటే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి అన్నావు. చివరికి ఇలా సెటిల్ అయిపోయావు. సార్ వాయించమంటారా? నన్ను ఎత్తిన వాయించండి రా. ఓనరా మీ దినంగా అనుకోండి. ఎక్కడికి వెళ్ళావని? జరిగింది తెలుసుకుంటే జరగబోయే దాని మీద వర్రి పెరిగి జరిగేది జరగకుండా ఇంకోటేదో జరిగే అవకాశం ఉంది. మీరెవరండి? మా నాన్నగారి తమ్ముడు కొడుకు పెద్దనాన్న కూతురు కావాల్సిన వాడిని బావని. బావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా, జరగాల్సింది. అలా ఏడుపు మాల వేసుకుని చూస్తారేంట్రా, వాంచండి. హలో. నైట్ మనం ఆర్గనైజ్ చేసిన చారిటీ షో ఫ్లాప్ అయింది చందు. క్లయింట్స్ చాలా గొడవ చేస్తున్నారు. ఆస్క్ హిమ్ టు కమ్ టు ది ఆఫీస్, అక్కడ మాట్లాడదాం. చందు, తాతయ్య ఆరోగ్యం ఏం బాలేదురా. కళ్ళెదుట మేమందరం ఉన్నా ఆయన మనసంతా నీ మీదే ఉంది. ఒక్కసారి ఇండియా వచ్చేళ్ళరా ప్లీజ్ రా. అల్లుడు, ఎక్కడెక్కడో వచ్చి ఇండియా చూసి వెళ్తున్నారయ్యా.
ఆ పేరు మీదైనా వచ్చి నువ్వు ఒక్కసారి మీ తాతయ్య చూసావయ్యా. నా మాటను బావా ఒక్కసారి రా బావా, ప్లీజ్ బావా, నీకోసం అందరం వెయిట్ చేస్తున్నాం బావా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జానీ. రాత్రితో 99 అయిపోయింది సార్. అదేలా సార్, వచ్చేటప్పుడు కన్నా వెళ్ళేటప్పుడు మాత్రం తెగ హ్యాపీగా ఉంటున్నారు. హౌ ఇస్ పాసిబుల్ సార్? వెరీ సింపుల్ జానీ. ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పావనుకో, ఆస్తి ఏంటి, అంతస్తు ఏంటి, పాస్ట్ ఏంటి, ప్రెసెంట్ ఏంటని లక్ష లెక్కలా ఇస్తుంది. అదే జస్ట్ ఫర్ ఫన్ అన్నావు అనుకో, ఏ ఆలోచన లేకుండా వస్తారు, ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ విదౌట్ లవ్. ఓహో, మీకు ఎలా ఉందో గాని ఆ 100వ అమ్మాయి ఎవరో అని నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉంది సార్. నా కోసం ఎక్కడో పుట్టే ఉంటుంది. ఏంటి, వివిధ దేశాలకు చెందిన చిన్నపిల్లలంతా ఒకే చోటున్నారని చూస్తున్నారా? వీళ్లంతా జీవితం అంటే ఏంటో కూడా తెలియని వయసులో చావుకు దగ్గరవుతున్న దురదృష్టవంతులు. అటువంటి చిన్నపిల్లల చివరి కోరికని తీర్చి వారి చివరి రోజుల్లో చిరునవ్వులు నింపాలన్న గొప్ప ఆశయంతో పనిచేస్తున్న సంస్థే మేక్ ఎ విష్ ఫౌండేషన్. సంజయ్ గారు, ఒక డాక్టర్ గా లక్షలు సంపాదించే అవకాశం వదిలి మీరు ఈ సంస్థలో ఫుల్ టైం వాలంటీర్ గా పనిచేయడానికి కారణం? ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ఎదుటి వాళ్లకి ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది. ఇది మరి ఏ జీవికి లేదు. అందుకే ఎక్కడెక్కడి దేశాల నుంచో పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం, వారి కోరికల్ని తీర్చడం చాలా ఎక్స్పెన్సివ్ కదా. హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ లవ్. వాళ్ళు లాయర్ తో వచ్చి కూర్చున్నారు, చాలా కోపంగా ఉన్నారు. మాయ ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ సార్. బద్రీనాథ్ బ్లాక్ కాఫీ. ఎన్నిసార్లు చెప్పాలరా, నా పేరు బద్రీనాథ్ కాదు కేదార్నాథ్ అని. ఇంకో 100 సంవత్సరాలు పనిచేసినా నీకు గుర్తుండదురా. చూడండి, మేమేం ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ చేయాలనే చూస్తాం. అన్ఫార్చునేట్లీ మీ షో ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయింది షో ఒక్కటే కాదు, దాని ద్వారా వచ్చే మనీతో అనాథలకు డొనేట్ చేయాలన్న ఆశయం కూడా. డోంట్ వరీ పిఆర్, ఇద్దాం అనుకున్న వాళ్ళు ఎలాగో ఇస్తారు. అసలు నా ఉద్దేశంలో ఏ అర్హత టాలెంట్ లేకుండా పాపులర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ చేసే పనే సోషల్ వర్క్. నీ ఒపీనియన్స్ మాకు అవసరం లేదు. నష్టపరిహారం ఇచ్చేస్తే మేం వెళ్తాం. లా చదివే పాస్ అయ్యారా? మేము సైన్ చేసిన కాంట్రాక్ట్ లో మీ షో ఫ్లాప్ అయితే మాకు ఎలాంటి సంబంధం లేదని క్లియర్ గా మెన్షన్ చేసింది. వెళ్లి చదువుకోండి. హలో, నేను చదివే వచ్చాను. నీకేమన్నా డౌట్స్ ఉంటే వెళ్లి చెక్ చేసుకో. క్లాస్ 24. ఫ్లాప్ అయితే మనం డబ్బులు ఇవ్వడం ఏంటి? ఎవరు దీన్ని టైప్ చేసింది? టైప్ చేసింది నేనే, షో ఫ్లాప్ చేసింది నేనే. వాట్? మీరిద్దరూ కలిసి పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు చెప్పి నన్ను ఆ ముసలోడికి తగిలించినందుకు నేను మీకు వేసిన శిక్ష ఇది. నీకు అసలు బుద్ధి ఉందా? మేము చెప్పిన టెక్నిక్లు కొటేషన్లు మా మీద వాడతావా? మాయా, నువ్వు ఆగు. నేనెందుకు ఆగాలరా? ఆ అమ్మాయితో తిరిగింది నువ్వు, ఎంజాయ్ చేసింది నువ్వు, ఫిలాసఫీలు చెప్పింది నువ్వు. వై షుడ్ ఐ టేక్ బ్లేమ్? నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం నుండి నేను బయటపడేస్తా. నీకు ఆల్రెడీ పెళ్ళైంది. అల్లుడు నువ్వు వాగు, నాకు ఎలాంటివన్నీ మామూలే. చూడు మాయా, నువ్వు చాలా ఇమ్మెచ్యూర్ గా బిహేవ్ చేస్తున్నావు. 6 నెలలకి నీ హస్బెండ్ కి విడాకులు ఇస్తే 5 కోట్లు వస్తుంది. అప్పుడు ఆడో నేను ఎవడో ఒకడు దొరుకుతాడు. ఏంటల్లుడు, ఎలా ఉందని చెప్పింది? మాయా, జస్ట్ షట్ అప్. ఎక్స్క్యూజ్ మీ, మీ రాసలీల డిస్కషన్ ఆపి ముందు మా అకౌంట్ సెటిల్ చేయండి. పైసా కూడా ఇవ్వను. ఏం చేస్తావు? కోర్టుకెళ్తా. అది ఫోర్జరీ డాక్యుమెంట్ అని రివర్స్ లో కేసు పెడతాను. అవసరమైతే జడ్జిని కొంటాను. వాడు ఒప్పుకోకపోతే బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించి బ్లాక్ మెయిల్ చేస్తాను. ఐ నో అమెరికా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజాయితీ పట్ల, లేకపోతే కేసులకు వెంట వెంటనే తీర్పులు ఇస్తారా? కేసు ఎలా సాగదీయాలో, ఎవరిని ఎలా వంచాలో, దేంట్లోంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో మాకు బాగా తెలుసు. అయ్యిందా? ఇంకేమైనా మాట్లాడేదుందా? అంతే. ఏంటంట? నువ్వు మాట్లాడిందంతా ఇందులో రికార్డ్ అయ్యి. ఫోర్జరీ డాక్యుమెంట్ అని రివర్స్ లో కేసు పెడతాను. అవసరమైతే జడ్జిని కొంటాను. వాడు ఒప్పుకోకపోతే బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించి బ్లాక్ మెయిల్ చేస్తాను. ఐ నో అమెరికా. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిజాయితీ పట్ల, లేకపోతే కేసులకు వెంట వెంటనే తీర్పులు ఇస్తారా? కేసు ఎలా సాగదీయాలో, ఎవరిని ఎలా వంచాలో, దేంట్లోంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో మాకు బాగా తెలుసు. అమెరికా చట్టాల ప్రకారం ఈ వీడియోలో ముద్దాయి తన నేరమును అంగీకరించినట్లుగా కోర్టు నమ్మడం జరిగింది. అతను పైకోర్టులకు వెళ్లే హక్కును కోల్పోయాడు. ఈ కేసులో ఏ విచారణ ఉండబోదు. శ్రీ చందు తన క్లయింట్స్ కి $5 మిలియన్ నష్టపరిహారంగా చెల్లించవలను. మీరు గాని 30 రోజుల్లో పైకము చెల్లించనిచో 10 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించబడును. హౌ ఇస్ ఇట్? నవ్వు నవ్వు. ఆ నవ్వు అనేది నీ ఫేస్ లో లేకుండా చేస్తా. తొందరగా చెయ్యి, ఎక్కువ టైం లేదు నీకు. ఎందుకంటే 1 మంత్ తర్వాత నువ్వు జైల్లో. భరత్, అవసరం లేని ప్రాపర్టీస్ అమ్మేద్దాం. ఏమేమి ఉన్నాయో లిస్ట్ తయారు చేయి.
ఫెరారీ కార్? అది వదిలే. ఏ? రాత్రే రియానా గిఫ్ట్ ఇచ్చాను. డూప్లెక్స్ హౌస్? అది వదిలే. ఏ? మొన్నే డయానా గిఫ్ట్ ఇచ్చాను. నాకు తెలియకుండా ఎలా ఇచ్చావు? నువ్వు మాత్రం అన్ని నాకు చెప్పు చేస్తున్నావా? ఎవరిని అడిగిరా కాంట్రాక్ట్ మీద సైన్ చేసావు నువ్వు? రేపు వీడు జైలుకి వెళ్తే ఎవడు కంపెనీ నాకు? మాయా అల్లుడు, పెళ్ళైన ఆడది పోయిన ఆస్తి ఎప్పటికీ మంది కాదు. కాంప్రమైజ్. సరే ఓకే, మీరు ఎవరికి ఇవ్వని ప్రాపర్టీ ఏముందో చెప్తే దాని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తా. కోర్టులో కట్టాక మనకు ఎంత మిగులుతుంది? అన్ని అమ్మినా బాకీ ఇంకా 10 కోట్లు ఉంటుందిరా. రే రే బద్రీనాథ్, కాఫీ. బద్రీనాథ్, ఇది కాఫీ కాదు, టీ. నా పేరు బద్రీనాథ్ కాదు సార్, కేదార్నాథ్. ఏ పేరైతేనేంటి? జీతం తీసుకుంటున్నావు, మూసుకుని పనిచేయి. మీ దగ్గర 10 ఏళ్లగా పనిచేస్తున్నాను, నా పేరేంటో కూడా మీకు తెలీదా? తెలీదు. అయితే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి? సాటి మనిషి మీద కన్సర్న్ లేని మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తే సుఖం ఉంటుందేమో గానీ సంతోషం ఉండదు సార్. అబ్బో, ఏంటో ఆ రెండింటికి తేడా? మీకు చెప్పిన అర్థం కాదులేండి. నాకు అంత టైం లేదు. గెట్ లాస్ట్. ఇన్నేళ్లుగా మీ దగ్గర పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, మీకెవడు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం. నిజంగానే మీ దగ్గర టైం లేదు, వెళ్ళి ట్రై చేసుకోండి. హలో 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 టామ్, ఇట్స్ మీ. హలో 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 పీటర్. బయట కోర్టు మ్యాటర్ బాగా స్ప్రెడ్ అయిందిరా. కొనేవాడు కూడా మన అవసరం చూసి చాలా తక్కువ కడుగుతున్నాడు. మనం అనుకున్నట్టు 15 కోట్లు వచ్చేటట్టు లేదురా. చూస్తేనేమో ఆల్రెడీ 15 days అయిపోయింది. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఫర్ అన్ ఆల్టర్నేటివ్ ప్లాన్. సరేరా, మీటింగ్ అయిన తర్వాత కాల్ చేస్తా. బాయ్. ఇండియా కాల్. హలో బాబు, నా పేరు శ్రీనివాసరావు. మీ ఫాదర్ ఫ్రెండ్ ని, మీ ఫ్యామిలీ లాయర్ని. మీకు ఇండియా అన్నా ఇక్కడ ఆస్తులన్నా ఇంట్రెస్ట్ లేదని తెలుసు. కానీ మీ తాతగారి ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల కూతుళ్ళ పేరు మీద వీలునామా రాసేశారు. 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి, 1000 కోట్ల రూపాయల ఆస్తి. కానీ యాజ్ ఎ లీగల్ హెయిర్ మీ సంతకం ఉంటే నా వీలునామా చెల్లుతుంది. దయచేసి ఒక్కసారి మీరు ఇండియాకి రండి. ఏంటి నాన్న ఇది? అమ్మ పేరు మీద రాముల వారి గుడి కట్టించడం ఏంటి? అందులో పెళ్లి అని నాకిప్పటికిప్పుడే పెళ్లి జరిపించడం ఏమిటి? ఇందులో తప్పే ఉందిరా. అమెరికాలోని చదువు పూర్తి చేసి రాగానే సత్యవతినిచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా. కాకపోతే పెళ్లి 1 సంవత్సరం ముందర జరుగుతుంది, అంతేగా. సత్యవతిని నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నది మీరే గాని ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది నీ ఇష్టం నా ఇష్టం కాదురా. నా చెల్లెలు చనిపోతూ నా దగ్గర తీసుకున్న మాట. నా కొడుకంటూ ఉంటే నా చెల్లెలు కూతుర్నే పెళ్లి చేసుకోవాలి, లేదంటే నా కొడుకే లేడనుకుంటా. ఈజ్ నాట్ మై కంట్రీ. సంజు ఉన్నప్పుడే రాలేదు, ఇప్పుడే వస్తాం. ఐఎమ్ సారీ. కృష్ణ ఇస్ అ నైస్ గాయ్ అమ్మా. నీకు భర్తగానే కాదు, చందుకి ఫాదర్ లేని లోటు కూడా తీరుతుంది. డాడీ, నేను ఇంకా సంజుని మర్చిపోలేదు. గాడ్, సంజు 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 తను బ్రతికున్నంత కాలం తండ్రిని తలుచుకుని ఏడ్చాడు. ఇప్పుడు నువ్వు ఐ డోంట్ నో వాట్ టు డు. నెవర్ గెట్ ఇంటూ రిలేషన్షిప్స్. ఇట్ గివ్స్ ఓన్లీ పెయిన్. లైఫ్ లో ఎటువంటి రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే నాలాగే ఏడుస్తాం. లైఫ్ లో ఎటువంటి రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే నాలాగే ఏడుస్తాం. ఇండియా వెళ్ళటం ఏంట్రా? ఇట్స్ టూ రిస్కీ. ఆ రిస్క్ లోంచి బయటపడదామని వెళ్తున్నాను. చెప్పా కదరా 1000 కోట్లు ఆస్తని. ఏదోటి చేసి 4-5 రోజుల్లో 25 కోట్లు పట్టుకుని వచ్చేస్తాను. అప్పటి వరకు నువ్వే మేనేజ్ చేయి. ఏం కాలేదుగా? ఐమ్ ఫైన్ అన్నయ్య. హలో. ఏంట్రా జీవితాంతం జైల్లోనే ఉండాలని ఫిక్స్ అయ్యావా? ఏంట్రా డ్రైవింగ్? అరే, ఆ కారులో ఉంది నువ్వా? తెలుసుంటే డెఫినెట్ గా గుద్దేవాడిని. యూ బ్లడీ. అసలు నీకు 10 ఏళ్లు కదరా, డెత్ సెంటెన్స్ వేయించాలి. ఇట్స్ ఓకే అన్నయ్య, ఏం కాలేదు కదా. సీ హౌ ర్యాష్ హి ఇస్. ఏ నీ సిస్టరా? ఏజ్ ఎంత? జస్ట్ షట్ అప్. సూపర్ బావమరిది. నీ చెల్లెల్ని ఏదో ఒకటి చేసి సెట్ చేస్తాను. ఆ తర్వాత నిన్ను జీవితాంతం ఐ లైక్ దాట్. ఎవరన్నయ్య? వాడో పెద్ద రోగ్. నువ్వు ఒక్కదానివే ఇండియా వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఫ్రెండ్స్ తో వెళ్ళడానికి ఇదేం ప్లెజర్ ట్రిప్ కాదమ్మా. అయినా అక్కడ నన్ను చూసుకోవడానికి ఫౌండేషన్ మెంబర్స్ ఉంటారు. సంధ్య, సుబ్రహ్మణ్యానికి ఏం చెప్పమంటావు?
తనంటే నీకెందుకంత ఇష్టం అన్నయ్య? వాడికి తక్కువమ్మా, చూడ్డానికి బాగుంటాడు. హీఈస్ వెరీ నైస్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్. ఇన్ఫాక్ట్ నా జూనియర్స్ అందరిలో నాకు బాగా నచ్చినవాడు. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుందన్నయ్య, బట్ మ్యారేజ్ చేసుకోవడానికి వీటన్నిటిని మించి ఒక ఫీలింగ్ ఉండాలి కదా. తన మీద నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. ఈ ఫీలింగ్స్, ఈ థ్రిల్స్, ఇవన్నీ ట్రాష్ అమ్మా. నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుందన్నయ్య, బట్ నా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకో. ఓకే, నీటుగా జాగ్రత్తగా. బాయ్ మా. బాయ్ బాయ్. Take care, సంధ్య. సంధ్య, ఇంతకీ అసలు నువ్వెలాంటి వాడిని కోరుకుంటున్నావో నీకైనా తెలుసా? ఆలోచించి చెప్తాను. So, your boarding pass. థ్యాంక్ యూ డార్లింగ్. You're welcome. Hey, just a moment. How are you? This is Hugo. Nice to meet you. Can we have a coffee? సూపర్ గర్ల్ రా చందు. పోలీసులు అప్పు టెన్షన్ లేకుండా ఉంటే హ్యాపీగా సెట్ చేసేవాడిని. సరేమా, మళ్ళీ కాల్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి చూడడానికి ఇండియన్ లో ఉన్నారు? పేరేంటి, ప్లేస్ ఏంటి, బ్లా బ్లా బ్లా, అంతే కదా? ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. ప్లీజ్ స్టాప్ హెరాసింగ్ మీ. ఏవండి, మీరు నా ఫోన్ మీద కూర్చున్నారు. మై లక్. ఎక్స్క్యూజ్ మీ, చెక్ మై ఫోన్. ఇట్స్ ఓకే, థ్యాంక్స్. పర్లేదండి, నా వల్లే కదా మీ ఫోన్ పాడైంది. థ్యాంక్స్. హలో శ్రీనివాసరావు గారు, నేను చందుని మాట్లాడుతున్నాను. నేనే. అదే రేపు ఇండియా వస్తున్నాను, మీకు ఇన్ఫార్మ్ చేద్దామని. థ్యాంక్స్ అలాట్. ఐఎమ్ సంధ్య. ఐఎమ్ జస్ట్ అ మినిట్. చందు గారు. హౌ డు యు నో మై నేమ్? మీ అత్తయ్య ఫోన్. థ్యాంక్స్ అగైన్. హలో అత్తయ్య, నేను చందుని మాట్లాడుతున్నాను. లేదు అవసరం లేదు, నేను వచ్చేస్తా. అవసరం లేదు, నేను వచ్చేస్తాను. ఉంటానే. థ్యాంక్ యూ. ఐఎమ్ సంధ్య. చందు హియర్. ఎక్కడికి మీరు వెళ్ళేది? అది అడ్రస్ నా బుక్ లో ఉందండి. పుట్టింది పెరిగింది అమెరికాలో, ఫస్ట్ టైం ఇండియా వెళ్తున్నాను. ఓకే. మరి మీరు? నేను అంతే, బట్ ఆల్రెడీ 3 times వెళ్ళాను. ఇప్పుడు హైదరాబాద్ కి. సంథింగ్. మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే బాగా కావాల్సిన వాళ్ళ, తెలిసిన వాళ్ళ అనిపించారు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఐస్. వాటిని చూస్తుంటే మనకు దగ్గర వాళ్ళన్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ కాంప్లిమెంట్ మీకు రొటీన్ గా అనిపించినా, బట్ ఇట్స్ నిజం అండి. చాలా థ్యాంక్స్ అండి. రియలీ ఇట్స్ అ ప్లెజర్ టు మీట్ యూ. ఇంత టైం స్పెండ్ చేసిన ఏమాత్రం ఫ్లర్టింగ్ లేకుండా జెన్యూన్ ఫ్రెండ్ లా బిహేవ్ చేస్తున్న ఫస్ట్ పర్సన్ మీరే నా లైఫ్ లో. అమ్మాయికి అర్థమయ్యేలా చేస్తే ఫ్లర్టింగ్, అర్థం కాకుండా చేస్తే ఫ్రెండ్షిప్. దీని ఎఫెక్ట్ నువ్వు అమెరికాకు వచ్చాక స్టార్ట్ అవుతుంది. तू फोन रख रहे. अरे मैडम గారు విమానం से బయట आ गए रे. फोन रख. నమస్తే అమ్మా. నమస్తే. విమానంకి ప్రయాణం బాగా జరిగింది. మీరు అడిగిన ఫోన్. యువర్ ఫోన్. ఏంటిది? నేనే పగలగొట్టాను. నో నో నో, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ దిస్. ఇఫ్ యూ సే నో, వి ఆర్ నాట్ గోయింగ్ టు బి ఫ్రెండ్స్ ఎనీమోర్. ప్లీజ్ టేక్. ఓకే. ఇక్కడ క్యాబ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడికి పోవాలి సాబ్? వెంకటాపాళెం. 1 మినిట్ సాబ్. Hey, it's a later model than my phone. అరే చక్రం, మీకి ఊరికి గిరాకీ. అరే గోలా చేయకుండా గబ్బకని హోటల్కి ఆవు. తాగుబోతు పగల్. వాడు ఆధా గంట మే వచ్చేసాడు సాబ్. ఈ లోపు మీరు కూడా హోటల్ కి ఆకే కొంచెం ఫ్రెష్ అవ్వచ్చు కదా సాబ్. యా ప్లీజ్ కమ్. ఆల్రైట్. నేను లేకే ఆతా మేడం. వీళ్ళే మేడం పిల్లలకి తల్లిదండ్రులు. నమస్తే అండి. పిల్లలు ఎక్కడ? సారీ అమ్మా, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు. మమ్మీ చంపేస్తారు మమ్మీ, ప్లీజ్ మమ్మీ.
ఎవరండి ఈ పిల్లలు? చెప్పా కదా హెల్త్ బాలేదు, డాక్టర్స్ హోప్ వదిలేశారని. వీళ్లే. వాట్? చావుకు దగ్గరవుతున్నామన్న విషయం కూడా ఆ పిల్లలకు తెలీదు. మా మేక్ విష్ ఫౌండేషన్ ద్వారా వీళ్ళని అమెరికాకి తీసుకెళ్లి అక్కడ చూడాలనుకుంటున్న ప్లేసెస్ అన్ని చూపించి వీళ్ళ చివరి కోరికలు తీర్చాలి. అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఏమోనండి, ఇంత అందము వయసు పెట్టుకుని లైఫ్ ఎంజాయ్ చేయకుండా ఈ గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఒక మనిషి ఆఖరి కోరిక తీర్చి సంతృప్తిగా కనుమూసే అవకాశం ఇవ్వడం కంటే గొప్ప సాటిస్ఫాక్షన్ ఇంకేముంటుందండి? ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్. ట్రాఫిక్ టూ మచ్ గా ఉంది. డ్రైవర్ సేఫ్ కదా? పక్కా సేఫ్ సార్. రండి సార్. ఓ నమస్తే సార్. నమస్తే. ఏంటి తాగున్నాడా? నై पी लिया तो वाడికి చూపు మందు మీద रहता साहब, अगर पी लिया तो ड्राइविंग में रहता. అవును. आप धैर्य जाए साहब, मैं देख लेता हूँ. आर यू श्योर? ఆర్ యూ షూర్ సార్? మై సెల్ఫ్ డ్రైవింగ్ సింగిల్ హ్యాండ్, నో యాక్సిడెంట్. మీరు ఇండియాకు ఫస్ట్ టైం అంటగా? అవును. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. పోనీ సార్ ఒక సిగరెట్ ప్యాకెట్ ఉంటే ఇవ్వండి సార్. ఐ డోంట్ స్మోక్. అదే నేను సిగరెట్ తాగను. పోనీ సిమ సార్ కుంటే ఇవ్వండి సార్. అదే మందు సార్, మందు. మస్ట్ గా తాగే అలవాట్లేదు, తీసుకురాలేదు. మీ గురించి కాదు బాబు, ఇక్కడోళ్ళ గురించి తెచ్చుంటారు కదా. నేను తేలేదు. అలా తేవాల్సిన రూల్ ఏమైనా ఉందా? రూల్ అంటారేంటండి, ఆచారం అండి. అరే ఫారెన్ నుంచి వచ్చినప్పుడు ఒక వాచ్, ఓ ఫుల్ బాటిల్, సెట్ బాటిల్స్ ఏమైనా తేవాలిగా, పద్ధతి అదే. అంటే కంపల్సరీగా తీసుకురావాలా? తీసుకురాపోతే హట్ అవుతారు సార్. అయితే ఒకసారి వెనక్కి తిప్పు. అంటే ఇక్కడే కొన్ని ఇక్కడే చేతిలో పెడదామా? అంటే గుర్తుపట్టలేదు అంత ఎర్రిపప్పలమా సార్? అబ్బా ఎన్ఆర్ఐలు మీరు అంత. అబ్బా పోనీ పక్కన ఒకసారి. ఎంట్రీలోనే నేను వాళ్ళకి దగ్గర అయిపోవాలి, లేకపోతే 4 రోజుల్లో 25 కోట్లు రావడం కష్టం. డూ సంథింగ్ చందు. ఇంత లేట్ అయింది నానా? తాతయ్యకి ఆరోగ్యం బాగుండాలని గుడిలో పూజ చేయించి వస్తున్నాను. మీరు ఉన్నారు, ఏనాడైనా మా నాన్న ఆరోగ్యం బాగుండాలని పూజ చేయించారా? ఎంతైనా రక్త సంబంధమేనండి. సార్ అదే ఓహో ఇదిగో. బాయ్. ఎన్ఆర్ఐ రిపోర్ట్స్ అవి నార్మల్ ఉన్నాయి సార్, మెడిసిన్స్ మాత్రం కంటిన్యూ చేయండి. నానా రెస్ట్ తీసుకోకుండా ఈ ఫైల్స్ ఏంటి తాతయ్య? ఏం రెస్ట్ లేరా? ఈయనేదో చదువుకున్నాడు, ఫ్యాక్టరీ చూసుకుంటాడని పెద్దత్తకిచ్చి పెళ్లి చేశాం. మా కర్మకి అకౌంట్ చూడడం కూడా తెలీదు. ఎంత తెలివైన వాడికైనా అప్పుడప్పుడు ఎక్కువ తక్కువ రావడం సహజమేనండి. మనం ఇచ్చే చోట 10 ఎక్కువ ఇస్తాడు, తీసుకున్న చోట 5 తక్కువ తీసుకుంటాడు. నువ్వు నోరు మీరా? ఏమిటో మా అన్నయ్య కొడుకుని పట్టుబట్టి నేనే మీ చిన్నతకిచ్చి పెళ్లి చేశాను. ఆఫీసులో కూర్చోరా అంటే డ్రైవర్ల వెనక పనోళ్ళ వెనక తిరుగుతున్నాడు. యూనియన్ లీడర్. ఏసవలేరా? మీరిద్దరూ సక్రమంగా ఉంటే ఆయన ఫైల్స్ చూడాల్సిన అవసరం ఏంటి? ఇద్దరే ఎందుకు పనికిరారు. ఆ రబ్గాడు తెలివి తక్కువ పనుల వల్ల నాకు పరువు పోతుంది. వాడిని ఒక్కనే తిడితే బాగోదని నన్ను కలిపి తెచ్చటం, నలుగురు నవ్వటం ఇదో పెద్ద నసైపోయింది నాకు. అంత లేదురా కొత్తం. నా ఈ తెలుగు తక్కువ పనులు అయితే నీవు ఏకంగా కంపెనీకి నిప్పెట్టే పనులురా. ఏదో నేను యూనియన్ లో ఉండబట్టి నేను కాసుకొస్తున్నాను. అబ్బో కాసాడయ్యా యాపిల్ పళ్ళు బాగా కాయించావుగా మామయ్య. కాశ్మీర్ లో యాపిల్ అయితే ₹1 ఇక్కడేమో 22 రూపాయలని చెప్పి యాపిల్ తోటేసి లాభమే లాభం అన్నావు. పంటేస్తే ఏమైంది? పెంట అయింది. అక్కడ గడ్డి మొక్క కూడా మొలవలేదు కదరా గంగిరెద్దదవా. ఒరేయ్, నేను చేసిన పనికి విప్లవాత్మక రైతన్న అని బిరుదన్న ఇచ్చారా? తమరేం పీకారంట? ఎవడో 1 నుంచి 100 కోట్ల లాటరీ వచ్చింది, ఖర్చులు ₹1 పంపించమంటే ఎగేసుకుని కట్టావు. మరి ఇప్పుడు ఏమైంది? వాడు వెనక్కి తిరిగి బోటు చూపించాడు. చికెన్ బిర్యానీలో పప్పు నెయ్యి వేసుకుని తినే దత్తమ్మని. ఇంకెందుకండి ఈ గొడవలన్నీ? మా అల్లుడు వచ్చాడుగా, కంపెనీ పనులన్నీ వాడు చూసుకుంటాడు. ఇంకా మీ ఇద్దరు రిలాక్స్ అయిపోండి. అబ్బో వచ్చేసాడని చెప్పేస్తాం. మరి మా ప్లాన్లు మాకుంటాయి. హలో తాతయ్య. కూర్చోన్నాను, కూర్చో. ఏమైందండి? బావ గుర్తొచ్చాడే. పాప మామయ్య గారు బావ పెళ్లి చూడాలని ఎంతో ఆశపడ్డారు. అల్లుడు నీకు ఓకే అయితే నా కూతుర్నికి పెళ్లి చేస్తాను.
ఈ అమ్మాయి అయినా బాగుండేది, బాల్య వివాహం చేసి ఉండేవాడిని. దరిద్రుడా. అల్లుడేంటి ఏం మాట్లాడట్లేదు? ఏందన్నా మాట్లాడేది? ఏం ఆలోచించుకున్న టైం కూడా ఇవ్వా? అసలు అల్లుడికి పెళ్ళైందో లేదు కనుక్కున్నావా? కరెక్ట్ ఐడియా. ఐ మీన్ కరెక్ట్ గా చెప్పారు మావయ్య. నాకు ఆల్రెడీ పెళ్ళైంది. బాగైంది. మరి అమ్మాయి ఏది చందు? నేను రావడమే ఫస్ట్ టైం కదా, ఈసారి వచ్చినప్పుడు వస్తుంది. రేయ్ భరత్, ఆల్ ఓకే మ్యాన్? ఆస్తి మొత్తం ఇద్దరు అత్తయ్యల పేరు మీద పెట్టాడంట్రా. ఒక 200 కోట్లు మాత్రం మా నాన్న పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టారంట. ఆ ట్రస్ట్ డబ్బైనా ఓకే. 4 రోజుల్లో అంతా సెటిల్ చేసి వచ్చేస్తాను. ఓకే, డోంట్ వరీ. ఒకసారి ఆ కుర్చీలో కూర్చోనాన్న. ఇప్పుడు అవన్నీ ఎందులే తాతయ్య. ఈ సీట్ లో మీ నాన్న కూర్చుంటే చూడాలని ఎంతో ఆశపడ్డాను. అది ఎలాగో తెరలేదు. కనీసం నువ్వైనా కూర్చుంటే నన్ను క్షమించరా. అదేంటి తాతయ్య? మీ నాన్న విషయంలో నేను చాలా తప్పు చేశానురా. ఊరంతా నా మాట వింటుంటే నువ్వెందుకు వినవని పంతానికి పోయాను. నువ్వు అక్కర్లేదు పొమ్మన్నాను. వాడే వస్తాడని నేను రమ్మంటానని వాడు. నా తప్పు తెలుసుకునేసరికి 10 ఏళ్లు పట్టింది. మీ నాన్నమ్మకి జబ్బు చేసి ప్రాణం మీదకి వచ్చినప్పుడు తల కొరివి పెట్టడానికి కొడుకు కూడా లేడే అని బాధేసింది. మీ అడ్రస్ తెలుసుకునేసరికి వాడే పోయాడు. నువ్వు అనాథగా బ్రతకటానికి నేనేరా కారణం. నన్ను క్షమించు నాన్న. అంత మాటలెందుకు తాతయ్య, ఊరుకో. నమస్కారం, నేనే శ్రీనివాసరావుని, మీ ఫాదర్ ఫ్రెండ్ ని. నేను చదువుకునే రోజుల్లో ఎప్పుడు మీ ఇంట్లోనే ఉండేవాడు. డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ ఎప్పుడో చెప్తే మిగతా ఏర్పాట్లు చేస్తాను. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకు బాబు. వీలైతే ఇక్కడే ఉండొచ్చు కదా. నాకు కొన్ని బిజినెస్లు ఉన్నాయి తాతయ్య. వాటిని క్లోజ్ చేయడానికి మినిమం 6-7 నెలలు పడుతుంది. పైగా నాన్న పేరు మీద 50 కోట్లు పెట్టి హాస్పిటల్ కడదామని నా ఎయిమ్. 25 కోట్లు రెడీ చేసుకున్నాను. మిగతా 25 కోట్లు సంపాదించడానికి కొంచెం టైం పడుతుంది. అంతవరకు నేను ఇక్కడికి రావడం. నాన్న పేరు మీద అంటే నువ్వు ఒక్కడివే కట్టాలేమిట్రా? వాడు పేరు మీద ఏదో చెయ్యాలనే కదా ఈ ట్రస్ట్ ఓపెన్ చేసింది. అలా కాదు తాతయ్య. వాడు నీకు తండ్రి అయితే నాకు వాడు కొడుకురా. రేపు ఈ టైం కల్లా నీ అకౌంట్ లో డబ్బు ఉంటుంది. నువ్వు హాస్పిటల్ పనులు, కంపెనీ పనులు పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చేసి. మీ ఇష్టం తాతయ్య. ఆ వీలునామా తతంగం అలా ఉంచేసి ముందు డబ్బు ట్రాన్స్ఫర్ గురించి ఆలోచించండి. వెంటనే జరిగిపోవాలి. 25 కోట్లు ఫారెన్ ట్రాన్స్ఫర్ అంటే 4-5 రోజులు పడుతుందండి. నీకు 4-5 రోజులు. అదే 25th వరకు అయితే 4-5 రోజులు అంటే నో ప్రాబ్లం తాతయ్య. ఇదేంట్రా కొత్తగా నీకీ పిచ్చి పట్టింది? సరే గాని నీకు కూడా 2 ముద్దలు పెడతాన్రా. ఇప్పుడు వద్దు పిన్ని. అబ్బా తినరా. ఇప్పుడు తింటే పైకి వెళ్తుందో కిందికి వెళ్తుందో తెలియదు పిన్ని. కర్మ. వంటి వంటి నేను ఇక్కడున్నావా? పిసగడం ఏంట్రా బాబు? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావరా? తిను. నీ నాన్న నా చేతి ముద్దల్ని ఎంత ఇష్టంగా తినేవాడో తెలుసా? చాలా ఇష్టంగా తినేవాడు. రా నీకు కూడా పెడతాను. మీ నాన్న కూడా ఇలాగే చేసేవాడ్రా. అల్లుడు, అమ్మాయిలతో తిరిగింది నువ్వు, మాయని హర్ట్ చేసింది నువ్వు, జైలుకి వెళ్లాల్సింది నువ్వు ఎస్కేప్ అయిపోయి నన్ను ఇరికిద్దామనే కదా పారిపోయిచ్చావు. ట్విన్ టవర్స్ కూల్చింది నువ్వు, లాడెన్ ని చంపింది నువ్వు, 100 సెంచరీలు కొట్టింది నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష నేను అనుభవించాలా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు? అమెరికాలో నీ కోసం పోలీసులు వస్తే నన్ను అరెస్ట్ చేస్తారో అని కిటికీలో నుంచి జంపాయి పారిపోయేస్తుంటే పేపర్స్ సరిగ్గా లేవని దుబాయ్ లో పోలీసులు నన్ను కుమ్మేశారు. పిడిగుద్దులు ఎలా ఉంటాయో తెలుసా నీకు? అమెరికాలో దోమలున్నాయని నేను ఆఫ్రికాకి వెళ్తే అక్కడ పురుగులు నన్ను తినాలని చూస్తే నేను ఇండియా వచ్చాను తెలుసా? వాట్ ద హెల్. నువ్వురా. నేను రా, నువ్వే రా. విగ్గు ఊడిపోతుంది చూసుకో. నాది విగ్గేంట్రా, ఒరిజినల్. కావాలంటే పీక్కు. వాళ్ళకి 1000 కోట్లు ఆస్తుంది. చూడ్డానికి అలా లేరే. అలా ఉన్నారు కాబట్టి 1000 కోట్లున్నాయి. ఎస్. ఓకే. ఏంటి షాక్ అయ్యారా? జస్ట్ ఫర్ ఫన్. ఇంట్లో మేము ఇద్దరమే ఉంటాం, అందుకే మా అల్లుడు నేను పిచ్చి పిచ్చి మాటలతో టైం పాస్ చేస్తుంటాం. అనాథరం కదా.
భలే వాళ్ళే. మావయ్య మా పెద్ద అత్తయ్య మహాలక్ష్మిలో ఉన్నారు. ఈయన విష్ణువు జూనియర్ మహాలక్ష్మి, శివుడు పురే, పార్వతి, నమస్తే అండి. బొజ్జ గణపయ్య. మన్మథలీలో మన్మథలీలో పొగరు వంగరంలో గింగిరాలు తిరుగుతుందండి. మీరు నేను పక్కింటి మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి. మరి విష్ణువు? అయ్యో నాకు ఇంకా పెళ్లి కాలేదండి. బట్ వై? నాకు కుజదోషం ఉందని నాకు పెళ్లి సంబంధం రాలేదండి. రెడిక్యులస్, మీనింగ్లెస్, సెన్స్లెస్, బార్బేరియస్. అందుకే నాకు ఇండియన్ మూఢనమ్మకాలంటే ఇరిటేషన్. మీకేం తక్కువ? అన్నం తక్కువ, వయసు తక్కువ, కలర్ తక్కువ, క్యాలరీస్ తక్కువ, అదృష్టం తక్కువ. యు మీన్ లక్కు. డోంట్ సే లైక్ దట్. జాతకాల పిచ్చితో నీలాంటి జాక్ పాట్ మిస్ అయిన వాడిదే దురదృష్టం. ఓపెన్ మైండ్ తో ఓకే చేసే నాలాంటి వాడిదే అదృష్టం. ఎక్స్క్యూజ్ మీ, నాలాంటి వాడంటే నేను కాదు, నాలా మూఢనమ్మకాలు లేనివాడు అని అర్థం. నో, డోంట్ సే లైక్ దాట్. నా 42 కన్ని వయసు ఎలాంటి వాళ్ళని కోరుకుంటుందో అలాంటి వాళ్లే మీరు. 42 కన్యం మనసా. వాట్స్ హ్యాపెనింగ్? మీ ఆవిడ చాలా బాగుందిరా. అందుకునేగా చేసుకున్నాను. అవును, మీరెక్కడ చూసారు? ఈ అమ్మాయ? నేనే నీ కెమెరాని కంప్యూటర్ కి కనెక్ట్ చేసి చూపించా. అవును, మై వైఫ్. అది మాకు తెలుసులే. ఎక్కడ దిగారు ఈ ఫోటో? ఎయిర్పోర్ట్ లో నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు. మరి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చిన అమ్మాయి ఫ్లైట్ లో ఉందేంటి? అదే వేరే టూర్ కి వెళ్ళినప్పుడు ఫోటో. లాజిక్ సరిపోయిందా? అదో రోజు ఇదో రోజు అయితే మీరిద్దరు సేమ్ డ్రెస్ లో ఉన్నారేంటి? చెప్పుకొచ్చొద్దాం. చెప్పలేను. నేను చెప్పలేను. అమ్మాయి బాగుంది. ఎవరు? మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. మీ అల్లుడికి ఇచ్చేద్దామని. మా మతంలో ఏ రిలేషన్షిప్ కి స్థానం లేదు. ఏ మతమో? ఆనంద మతం. ఏంటి మాయా వాళ్ళేదో ఎడకారం చేస్తుంటే? సంధ్య నా భార్యని, నాకు పెళ్ళై 3 ఏళ్లైందని నీకు తెలీదా? పెళ్లి అనేది పెద్ద ఊబి అని తెలిసి కూడా దిగిపోయావా? చెప్పేది మాయా. ఏంట్రా మామయ్య, పెళ్లి చేసుకుంటే లైఫ్ పనికి రాకుండా పోతుందని చెప్పింది నువ్వు, మాయకి విడాకులు ఇవ్వమని చెప్పింది నువ్వు, అసలు ఈ కాన్సెప్ట్ కనిపెట్టిందే నువ్వు. సచిన్ కి అంజలిని చేసుకోమని చెప్పింది నువ్వు, అమితాబ్ జయాన్ని చేసుకోమని చెప్పింది నువ్వు. తప్పునాదా? ఏంట్రా? అర్థం చేసుకుంటే అన్ని సర్దుకుపోతాయి. ఓ వీ సిల్లీ ఫెలోస్ ఫన్నీ లైఫ్. మేము అలాగే ఉంటాం. నా ప్రశ్నకి ఇంకా సమాధానం చెప్పలేదు. అది చూడమ్మా, అమెరికాలో ప్రతి ఫ్లైట్ కి ఒక్కో డ్రెస్ కోడ్ ఉంటుంది. అప్పుడు అందరికీ సేమ్ డ్రెస్ ఉంటుంది కదమ్మా. మా లవ్ స్టోరీ ఎంత బాగుంటుందో మీకు తెలుసా? చెప్పుమన్నా. అప్పుడు మేము అనాథలం. అక్కుంది కదా మీతో, అనాథలు ఎలా అవుతారు? షడప్ యూ ప్రాబ్లమేటిక్ కిడ్. ఇప్పుడు ఆలోచించి చెప్పాలంటే ఎంత కష్టమో తెలుసా? చేస్తున్నావు ఎప్పటికైనా. యూ ప్రొసీడ్. ప్రసాదు, రామచంద్ర ప్రసాదు. ఏంటి నువ్వేనా అమెరికా నుంచి వచ్చింది? నువ్వే ఉంటావులే. మీ తాత నేను ఇంతప్పటి నుంచి స్నేహితులు, కలిసి తిరిగాం, కలిసి ఆడుకున్నాం. ఆడికి అదృష్టం కలిసి వచ్చింది, ఇంత తోడయ్యాడు. నాకేమో పాలిటిక్స్ వచ్చి రాలేదు, ఈ ఊరు ప్రెసిడెంట్ గానే ఉండిపోయాను. అది రారా, ఇవాళతో నీ కష్టాలు తీరిపోయినవో. ఏమీ లేదయ్యా, ఉన్నట్టుండి మీ తాత పుట్టిక్కమన్నాడనుకో, ఈ వ్యాపారాలన్నీ ఏమైపోతాయని తెగ బెంగ పడిపోయా. పోనీ ఇంటర్లు లేకుండా చేస్తారేమో చూద్దాం అనుకుంటే, ఆహా ఇద్దరే ఎందుకు పనిగని ఎదవలు. మరి మా ప్రసాద్ గారి ప్రాబ్లం సాల్వ్ అయ్యేదట్టక దేవుడా అని మొరపెట్టుకుంటే, ప్రసాద్ మా అబ్బాయిని చూపించాడు. నమస్కారం అంకుల్. ఏం లేదురా, నా కొడుకు నీ మనవరాన్ని ప్రేమిస్తున్నాడంట. పెళ్ళంటూ చేసుకుంటే దాన్నే చేసుకుంటాను అని చెప్తున్నాడు రా. ఏంటంటే దొంగ చూపులు చూస్తావు, అదేదో చెప్పుకుంటారుగా ఐ లవ్ యూ అని, లేకపోతే ఉఫ్ అని ఊది ఫ్లయింగ్ కిస్ అంటారు. అది ఏంటి ప్రసాద్, 25 సంవత్సరాల నుంచి మన ఇద్దరం ప్రత్యర్థులుగా ఉన్నాం. కోర్టులో నేను నీ మీద వేసిన 30 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ప్రీ సంబంధం ఏంట్రా అని ఆలోచిస్తున్నావా? సౌరుగా ఇప్పుడు నువ్వు పెళ్లికి అను అన్ని ఉఫ్ అని ఎగిరిపోతాయి. మేము ఆలోచించుకు చెప్తాం, నువ్వు వెళ్ళు. అది కాదు ప్రసాద్, ఇమ్మంటుంటే చందు పంపించు. చూడమ్మా,
ఇళ్లలో కూర్చుని కంప్యూటర్ మీద ఉద్యోగం చేసుకోవడానికి ఇది అమెరికా కాదు, ఇండియా. ఇక్కడ ఏ పని చేయాలన్నా బయటికి రావాల్సిందే. పైగా ఇదంతా చెరుకు లారీలు తిరిగే ఏరియా. డ్రైవర్లేమో తాగుబోతే ఎదవలు. ఎవడన్నా 10,000 కక్కుర్తుపడి మీ ఫ్యామిలీ మొత్తం వచ్చే కారుని గుద్ది పారించాడనుకో చాలా భయంకరంగా ఉంటది. అర్థమైందనుకుంటా. నీ తాతకు కూడా అర్థమయ్యేట్టుగా చెప్పు. ఈ దురదను గోపుకోలేక చేస్తున్నాం. చూడండి, మీరెక్కడో నా మాటలను అపార్థం చేసుకున్నట్టున్నారు. నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నందుకు నాకు బాధగానే ఉంది. కానీ ఏం చెయ్యను, నేనంత చదవలేదు కదా. దీన్ని కూడా అపార్థం చేసుకుందిరా బాబు. చూడండి, నా గురించి మీకు తెలీదు. నాకు ఒక గతం ఉంది. ఆ గతంలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిల గురించి లెక్క పెట్టడం కంటే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టడం ఈజీ. ఎస్, ఐఎమ్ ఏ బ్యాడ్ గై. నిజాన్ని దాచి నన్ను మోసం చేయడం ఇష్టం లేకగా మీరు ఇలా చెప్తున్నారు. ఆల్మోస్ట్ అంతే. అంతమంది అమ్మాయిల్ని కాదని మీరు నా గురించి ఆలోచిస్తున్నారంటే మనది జన్మల బంధం అండి. మచ్చ ఉందని ఆ చంద్రుడిని, ఫ్లాష్ బ్యాక్ ఉందని మిమ్మల్ని వదిలేయడానికి నేనే పిచ్చిదాన్ని కాదు. మీ గతం ఏదైనా మీరే నా భవిష్యత్తు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఈ దురదను ఎలా వదిలించుకోవాలబ్బా. హలో, అక్కొచ్చిందిరా. అక్కెవరు? మీ ఆవిడ వచ్చిందిరా. ఆవిడ సంధ్య వచ్చింది నాన్న, త్వరగా వచ్చాయి. ఈ పాటికి వచ్చేస్తున్నాడులే. అడుగో. వీళ్ళేంటండి నన్ను మీ భార్య అంటున్నారు? ఇండియాలో అంతే సంధ్య, వైఫ్ ని భార్య అంటారు. ఇక్కడ నన్ను మామయ్య అంటారు. మీరెవరు? ఆయన మీకు ఆయన అయితే, ఈయనకి నేను మామయ్య అయితే మీరు నాకేమవుతారు? ఆయన మా ఆయన ఎందుకు అవుతారు? మావయ్య అయినప్పుడు నేనైనప్పుడు ఆయన అవడంలో తప్పేముంది? నేనేమంటున్నాను, మీరేమంటున్నారు, ఆయనేమంటున్నారు. అబ్బో, ఇప్పటిదాకా వీళ్ళిద్దరే అనుకున్నాను, ఇప్పుడు ఇవిడి కూడా తయారైంది. మీరేమంటున్నారు? ఏ సంధ్య, ఈ కామెడీ అని వాళ్ళకి తెలుసు. మన రూమ్ లోకి వెళ్ళి ఫ్రీగా మాట్లాడుకుందాం. ఎయిర్పోర్ట్ లో మనం దిగిన ఫోటో ఇంత పని చేసిందనమాట. అయినా మీరేంటండి ఇంత సడన్ గా ఎంట్రీ? మీ ఐప్యాడ్ నా బ్యాగ్ లోకి వచ్చింది. సర్ప్రైజ్ చేద్దామని ఫోన్ చేయకుండా వస్తే ఇంత జరుగుతుందని ఊహించలేదు. సారీ టు బాదర్ యూ. నేను వెళ్ళొస్తాను. మీరెలా వెళ్తారు? ఎలా ఉంది, నేను కార్లోనేగా వచ్చాను. ఐ మీన్ చెప్పా కదండి, వాళ్ళ దృష్టిలో మీరు నా వైఫ్ అని. అయితే మీరు లక్ష్య చెప్పండి. ఐ కాంట్ డూ దట్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. అయినా మీ తాతయ్య గురించి, మీ ఫ్యామిలీ గురించి అంత కన్సర్న్ ఉన్నప్పుడు మీరే అత్తయ్య కూతురుని చేసుకోవచ్చుగా. ఓ ఐఎమ్ సో సారీ. మీ లైఫ్ లో ఇంకెవరైనా ఉన్నారేమో తెలుసుకోకుండా నేను అలా అనకూడదు. అదే మీకు ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాను. నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నానండి. అవునా? పేరేంటి? ఆ అమ్మాయి పేరు మాయా. నేను 10 ఏళ్లుగా ప్రేమించుకున్నాను. ఈ మధ్య మా ఇద్దరి మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చి విడిపోయాము. మొన్నే తను లేకుండా బతకలేనని, తనే నా ప్రాణమని, తనే నా సర్వస్వని నాకు అర్థమైంది. ఈ మాట తనకి చెప్పాలని ఫోన్ చేస్తుంటే తాతయ్యకు ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చింది. అందుకే ఇండియా వచ్చాను. పేరుకు నేను అమెరికాలో పెరిగినా నాదంతా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండి. ఐ మీన్ ఈ బంధాలు అనుబంధాలు అంటే నాకు ప్రాణం. ఐఎమ్ సారీ అండి, నాకు మీ ప్రాబ్లం అర్థమైంది. కానీ నేను అర్జెంట్ గా యుఎస్ కి వెళ్లి ఆ పిల్లలకి స్పాన్సర్స్ ని పట్టుకోవాలి. 10 days లో వాళ్ళు యుఎస్ వస్తున్నారు. మీకు తెలుసు కదా, పాపం వాళ్ళకి ఎక్కువ టైం లేదని. అదే మీ ప్రాబ్లం అయితే నేను స్పాన్సర్ చేస్తాను. వాళ్ళ ట్రిప్ కి అయ్యే ఖర్చు అంతా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు నాకు హెల్ప్ చేస్తారని కాదు, ఆ పిల్లలను చూసిన రోజునే నేను ఫిక్స్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు మీరు ఒప్పుకొని ఈ 3 రోజులు నా భారీగా నటిస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏమండి, ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదండి. ప్లీజ్. సరేనండి. ఏళ్ళన్నయ్యా, నిన్నే తలుచుకుంటున్నాను, ఫోన్ చేశావు. నాకు ఎలాంటి వాడు కావాలో చెప్పమన్నావు కదా, ఆలోచించాను. తనకు మంచి ఫ్యామిలీ ఉండాలి. ఆ ఫ్యామిలీ కోసం తను ఏమన్నా చేయగలగాలి. ఒక్కసారి రిలేషన్షిప్ కమిట్ అయితే వాళ్ళతోనే జీవితాంతం ఉండాలనుకోవాలి. ఓకే. కొంచెం మిడిల్ క్లాస్ మెంటాలిటీ అయి ఉండాలి. అంటే ఈ బంధాలు, అనుబంధాలు, సెంటిమెంట్లు కొంచెం ఎక్కువ ఉండాలి. హే సంధ్య, ఇప్పుడే నిద్ర లేచావా? బుక్ ఏమైనా చదివావా? నో. వై? అలాంటి వాళ్ళు కలల్లోనో పుస్తకాల్లోనో తప్ప నిజంగా ఉండరు. డోంట్ థింక్ టూ మచ్ సంధ్య. బాయ్. ఓకే, బాయ్. అయ్యా,
రాముల వారి గుడైతే కట్టించారు గాని ఇంతవరకు కళ్యాణపేటల మీద మీ కుటుంబ సభ్యులు ఎవరు కూర్చోలేదు బాబు. కనీసం ఈసారైనా తమ మనవడి గారితో. బుద్ధస్తమానం పోచుకోరు కబుర్లే గాని అసలు వచ్చిన సంగతికి రావయ్యా. చూడండి రామచంద్రయ్య గారు, మీరు రాముల వారి గుడైతే కట్టించారు గాని ఇంతవరకు ఆ పీటల మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ కూర్చోలేరు. ఈసారైనా మీ మనవడితో. ఓ, నేను చెప్పింది అదే. ముక్కినా మూలిగినా కోపమేడికి. అవునవును, నువ్వు చెప్పిందే కరెక్ట్. మీ నాన్నగారు దూరమైన బాధలో రమణమ్మ గారు నలుగురిలోకి రావడం మానేశారు బాబు. కనీసం ఈ నెపంతోనైనా మునపట్ల సంతోషంగా ఉంటారు. ముందు మనం వచ్చిన పని చూసుకుందామయ్యా. బాబు, మీ నాన్నగారు పోయారన్న బాధతో మీ నానమ్మగారు నలుగురిలోకి రావడమే మానేశారు. కనీసం ఈ నెపంతోనైనా ఆవిడ్ని సంతోష పెడితే. ఆయన చెప్పింది అదేనయ్యా. అవునవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. చెవుడను ఒప్పుకోకుండా కవరింగ్ కోసం కక్కుర్తి. ఇది మాత్రం 100% కరెక్ట్ అయ్యా. బాబు, ఈయన చెప్పింది, ఆయన చెప్పింది, ముఖ్యంగా నేను చెప్పింది, ఈ మూడు దృష్టిలో పెట్టుకుని ఆలోచించు. అలాగేనండి. ఎలాగూ టైం 1 month ఉంది కదా, ఏదోటి చేసి వస్తాను. ఏమండి, రేపటికల్లా మనీ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా? అది ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందండి. మళ్ళీ ప్రాబ్లం ఏంటండి? అవతల శిక్ష గడియలు ముంచుకొస్తుంటే డైరెక్ట్ గా అంత పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంక్ వాళ్ళు కారణం అడుగుతున్నారు. పైగా అది ట్రస్ట్ డబ్బు కదా, అందుకే మిమ్మల్ని ట్రస్ట్ లో మెంబర్ గా జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాం. మరి ఇంకేమి చేసేయండి. తాతయ్య గారు మీ వైఫ్ ని కూడా మెంబర్ గా చేర్చమన్నారు. చేసేయండి. ఎలాగో అమ్మాయి మా వాడు రియల్ వైఫే కదా. సరే, అయితే మీ మ్యారేజ్ సర్టిఫికేట్ కాపీ ఇస్తే తెల్లారి సరికల్లా అమౌంట్ మీ అకౌంట్ లో ఉంటుంది. ఏంటండి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఏమన్నా దగ్గర పెట్టుకుని తిరుగుతారా? అయినా ప్రూఫ్ చూపెట్టడానికి ఇది ఏమన్నా దొంగ పిల్ల? ఒక పని చేద్దాం, రేపొద్దున మిమ్మల్ని గుడికి తీసుకెళ్లి సంధ్య మేళలో మీతో తాళి కట్టిస్తాను. మీతో దండలు మార్పించి ఆ పెళ్లి ఫోటోలు ప్రూఫ్ గా సబ్మిట్ చేస్తాం. ఆ కారణంగానైనా మీ పెళ్లి చూసామన్న తృప్తి కలుగుతుందిరా, ఒప్పేసుకో. అదిగా తాతయ్య, తను ఒప్పుకుంటుందో లేదో. అంటే ఇప్పుడు ఫోటోల కోసం మళ్ళీ పెళ్ళంటే ఒప్పుకోదని డౌట్ కదా? రైట్ రైట్ రైట్. ఏం మాట్లాడుస్తాను? లేదు తాతయ్య, నేను మాట్లాడతాను. ఆల్ ద బెస్ట్. సంధ్య ఎంత మంచిదో నీకు తెలుసు కదా బాబా. నా కోసం తను ఇబ్బంది పెట్టడం కరెక్టా? ఓ వచ్చారా, అర్జెంట్ గా సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోండి. ఏమైందండి? ఏం చెప్పాలండి, వాళ్ళ మన పెళ్లి చూడలేదంట. వాళ్ళ ఆనందం కోసం మనం పెళ్లి చేసుకోవాలంట. అందుకే వెళ్ళమంటున్నాను. సర్దుకోండి, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. దేవుడా, మా తాతయ్యకి హార్ట్ అటాక్, పారాలిసిస్ లాంటివి రాకుండా కాపాడు స్వామి. అంత ప్రాబ్లం అవుతుందంటారా? మనల్ని చూసిన ఆనందంలో హెల్త్ బెటర్ అయినప్పుడు మనం హర్ట్ చేస్తే హెల్త్ పాడైపోతుంది కదా. అసలు ఇవన్నీ ఆలోచించకండి. మన డ్రామా సంగతి మాయకు తెలిస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని టెన్షన్ గా ఉన్నాను. అసలు పెళ్ళంటే ఇంపాసిబుల్. మీరు వెళ్ళి సర్దుకోండి, వెళ్ళండి వెళ్ళండి. సంధ్య, నేనే ఈ పెళ్లి చేసుకోమంటున్నానమ్మా. నా కొడుకు ఈ ఇల్లు వదిలి వెళ్లిన దగ్గర నుంచి ఈ ఇంట్లో ఏ వేడుక జరగలేదు. పోనీ ఈ ముసలాడు ఆఖరి కోరికే అనుకో. కనీసం ఈ పెళ్లి చూసే తృప్తైనా నాకివ్వమ్మా. మీ ఇష్టమండి. అదేంటండి అలా కమిట్ అయిపోయారు? అక్కడ పిల్లలకి చివరి కోరిక తీర్చడం తప్ప బతికేందుకు నేనేం చేయలేను. కానీ ఇక్కడ వీళ్ళ చివరి కోరిక తీరిస్తే జీవితాంతం సంతోషంగా బతికే అవకాశం ఉంది. అందుకే ఒప్పుకున్నాను. ఐ థింక్ ఐ ఫర్గాట్ మై ఫోన్. ఒకసారి మీ ఫోన్ ఇస్తే. షూర్. థ్యాంక్ యూ. హలో, ఏంట్రా ఫోన్ చేశావు? నేనా? నీకా? అబ్బే కాదురా, నేనే నిన్ను మిస్ అయి ఫోన్ చేశాను. నీకో బ్యాడ్ న్యూస్ ఏంటంటే 2 రోజుల్లో నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓ రియల్లీ? ఏ బ్యాంక్ లూటీ చేశావేంటి? నేను బయటపడ్డానికి ఇష్టం లేదు కదా. ఒక్కసారి నా ప్రాబ్లం నుంచి బయటపడ్డాననుకో, లైఫ్ లాంగ్ నీకు టార్చర్ పెట్టే ప్రోగ్రామ్ పెడతాను. నా నీడను కూడా టచ్ చేయలేవు. నాది దేశం కాదు. మీరున్న దేశమే నా దేశం. నాకు ఆస్తి లేదు. నాకుంది. నాకు వయసు ఎక్కువ. నాకు మాత్రం తక్కువ. వయసులో ఉండగా అన్ని అనుభవించిన మీకు నన్ను చేసుకోవడం వల్ల కోల్పోయేది ఏమీ ఉండదు. వయసు దాటిపోతున్న తోడులేని నాకు మీ చెయ్యిని అందుకోవడానికి మించిన అదృష్టం ఏమీ ఉండదు. చాలా బాగుంటుంది. ఈ హారం నీకోసమే, వేసుకోమ్మా. అయ్యో, ఇవన్నీ ఇప్పుడెందుకండి? ఈ హారం మా ఇంటి పెద్ద కోడలకి ఇవ్వటం తరతరాలుగా వస్తున్న ఆచారం అమ్మా. వాళ్ళ అమ్మకి ఇద్దామనుకున్నాం, కుదరలేదు.
కనీసం నువ్వైనా వేసుకుంటే సంతోషంగా ఉంటుంది. వేసుకో. ఇంకో 6 నెలల్లో మీరిద్దరూ తిరిగొస్తారని సంతోషంగా ఉన్నా అప్పటిదాకా మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలనానని బాధగా ఉందమ్మా. లేదు, మనీ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ 4 days. నో ప్రాబ్లం. చెప్తున్నాను కదా. నేను ఈ పెళ్లి కొప్పుకుంది మీ ఒక్కరి గురించే కాదు, వీళ్ళంతా ఆనందంగా ఉంటారని. కానీ వీళ్ళందరూ నా మీద కురిపిస్తున్న ప్రేమ చూస్తుంటే రేపు నేను వీళ్ళ కోడల్ని కాదని తెలిసినప్పుడు చాలా బాధపడతారనిపిస్తోంది. రమ్మని చెప్పండి అర్జెంట్. డాక్టర్ సార్, షీఈ్ వెరీ లక్కీ అండి. కొంచెం లేట్ అయితే ప్రాణం కూడా పోయేది. ఏమైంది డాక్టర్? అపెండిసైటిస్. అపెండిసైటిస్ అంటే 24 hours టైం ఉంటుంది కదా డాక్టర్. మరి ఆమెమో గుడికి వచ్చే వరకు బానే ఉంది. లేదండి, నిన్నటి నుంచి ఆవిడ కడుపు నొప్పితో బాధపడుతున్నారట. ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది, అది డిస్టర్బ్ కాకూడదని చెప్పేసి పెయిన్ భరించారట. పాపం అంత పెయిన్ ఎలా భరించారో అర్థం కావడం లేదు. డోంట్ వరీ, ఆపరేషన్ అయిపోయింది. కీహోల్ సర్జరీ. 24 hours లో డిశ్చార్జ్ అవ్వచ్చంట. నథింగ్ టు వరీ. దట్స్ ఓకే. బట్ అంత పెయిన్ అన్ని గంటలు ఎందుకు? నీకోసం. వాళ్ళు నీ బంధాన్ని కోరుకుంటున్నారు, నువ్వు కావాలనుకుంటున్నారు. మళ్ళీ నువ్వెప్పుడొస్తావునని వీలైనంత టైం నీతో స్పెండ్ చేయాలని చూస్తున్నారు. ప్రేమ ఉన్న చోట పెయిన్ తెలీదు. యూర్ లక్కీ. ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఇంత గొప్ప ఫ్యామిలీ దక్కుతుంది. నెవర్ మిస్ దెమ్. పరిగెత్తాను కదా, నొప్పి ఓర్చుకోలేకపోయాను. నా వల్ల ఫంక్షన్. అమ్మాయి మన మీద వేసిన కేసులన్నింటినీ హైకోర్టు విచారణకు యాక్సెప్ట్ చేసింది సార్. ఏమిటయ్యా విచారణ? బోర్డు విచారణ? అసలు ఆ కేసులకు ఏమైనా అర్థం పర్థం ఉందా? మీరేం వరీ కాకండి సార్, ఖచ్చితంగా మనమే గెలుస్తాం. ఎప్పుడయ్యా? నేను పోయాక కింది కోర్టులో తేలటానికి 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఇంకో 5 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత వాడు సుప్రీంకోర్టు అంటాడు. నేను బతికుండగానే ఈ సమస్య పరిష్కారం అవ్వాలి. వాడిని పిలిచి ఏం కావాలో అడిగి సెటిల్ చేసేయండి వన్స్ ఫర్ ఆల్. వాడికి భయపడి మనం డబ్బులు ఇస్తే దాన్ని అలుసుగా తీసుకుని ప్రతివాడు అదే రూట్ లో వస్తాడండి. మరి దీనికి ఏమిటయ్యా పరిష్కారం? ఓకేరా. ఇప్పుడు కింగ్ వస్తే ఉంటది నా సామిరంగా. మొక్క తీరా. యా ఒక్కగానొక్క కొడుకయ్యా, అన్నేం చెయ్యకయ్యా, నీకు దండం పెడతానయ్యా. ఈ ఊర్లో చెరుకు లారీలు తాగుబోతులే కాదు, ఫ్యామిలీ కోసం ప్రాణాలు తీసేవాళ్లు కూడా ఉన్నారు. అర్థమైంది కదా? అర్థమైంది బాబు. తెల్లారేటప్పటికల్లా కేసులన్నీ విడ్రా అయిపోయి మేము ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. తాతయ్యకి మీరు బలం అవ్వాలి తప్ప బరువు అవ్వకూడదు. మీరిద్దరూ సరిగ్గా ఉంటే ఇటువంటి పరిస్థితి రాదు. గీత తాతయ్య సెక్రటరీ కిరణ్ ని ఇష్టపడుతుంది అత్తయ్య. కిరణ్ చదువుకున్నవాడు, మంచి ఫ్యామిలీ. నేనంతా ఎంక్వైరీ చేశాను. ఒక్కసారి వాళ్ళని పిలిచి మాట్లాడితే బాగుంటుంది. అలాగేరా. ఈ మాత్రం పట్టించుకోవడానికి ఎవరు లేరనేరా నా బాధ. నువ్వు త్వరగా వచ్చేరా. పుట్టింటి తరపు నుంచి మాకెవరున్నారు చెప్పు. చందు, నేను రెడీ. నా మనవడు అమెరికా వెళ్తున్నాడు, త్వరలో తిరిగి వచ్చేస్తాడు. క్షేమంగా వెళ్లి లాభంగా రమ్మని దీవించండి. నీ వల్లే మీ నానమ్మ మళ్లీ మామూలు మనిషి అయిందిరా. శ్రీరామనవమికి ఇంకా 4 రోజులే ఉంది. ఎలాగైనా వీలు చూసుకుని వచ్చి నానమ్మ కళ నెరవేర్చు. సంధ్య నా భార్య కాదు తాతయ్య. నాకు అసలు పెళ్లే అవ్వలేదు. నేను మీరందరూ అనుకుంటున్నంత మంచివాణ్ణి కాదు తాతయ్య. రిలేషన్షిప్ అంటే పెయిన్ అని, మనీ అంటే ఎవ్రీథింగ్ అని నమ్ముకుంటూ బ్రతికేవాణ్ణి. నేను ఇక్కడికి వచ్చింది కూడా ఆ డబ్బు కోసమే తాతయ్య. నేనెప్పుడూ ఇలా అబద్దాలు చెప్పి బతకలేదు తాతయ్య. అలాంటిది మీలాంటి మంచి వాళ్ళకి అబద్దాలు చెప్తుంటే గుండె కోసుకుపోతున్నంత బాధగా ఉంది. ఇప్పటికైనా నేను నిజం చెప్పకపోతే నా మీద నాకే. రిలేషన్షిప్ లో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు చూసి దూరం జరిగితే దాంతో పాటు వచ్చే పెద్ద సంతోషం కూడా దూరం అవుతుందని నాకు తెలియదు తాతయ్య.
అనుకున్నది సాధించినప్పుడు భుజం తట్టేవాళ్ళు, అనుకోని కష్టం వచ్చినప్పుడు చేయందించేవాళ్ళు ఉంటేనే జీవితం అని నాకు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది తాతయ్య. కానీ ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. వీలైతే క్షమించండి తాతయ్య. నేను వచ్చి డ్రాప్ చేయనా? పర్లేదు, మీరు వెళ్లే డిఫరెంట్ రూట్ గా. ఇట్స్ ఓకే. బై చందు. Forgot. So sorry. చాలా మంది ఆఫీస్ కి రావట్లేదు సార్, వేరే దగ్గర జాబ్ ఎదుర్కొంటున్నారు. కేదార్నాథ్, ఐఎమ్ సారీ కేదార్నాథ్. ఇన్నేళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయ్ పేరు గుర్తుంచుకోపోవడం నాది తప్పు. నీ పేరు బద్రీనాథ్ అని ఇక్కడ ఫిక్స్ అయిపోయావు. నువ్వు హార్డ్ వర్కర్ కేదార్నాథ్. పర్టికులర్ గా నువ్వు కాల్స్ రిసీవ్ చేసుకునే విధానం ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ సార్. వెరీ మచ్ సార్. ఏంట్రా నువ్వు డబ్బు వచ్చిందంటావు కానీ వాడద్దంటావు. పోనీ ఆస్తులు ఏమన్నా అమ్ముదామంటే అందులో ఫామ్ హౌస్ అమ్మద్దంటావు. వాట్స్ రాంగ్ విత్ యూ? అసలు ఏమైందిరా నీకు? ఏదైనా దూరం అవుతుంటే గాని దాని వాల్యూ తెలియడం లేదురా. తాతయ్య దూరం అవుతుంటే తన వాల్యూ తెలిసింది. తాలి చేతిలో పెట్టి వెళ్తుంటే సంధ్య వాల్యూ తెలిసింది. ఒకప్పుడు ఆస్తిలా కనిపించిన ఫార్మ్ హౌస్ లో ఇప్పుడు అమ్మానాన్నలు కనిపిస్తున్నారురా. దానిలోనే వాళ్ళ మెమరీస్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంబుద్ధి కావట్లేదురా. పర్లేదులేరా, ఇంకా 10 days టైం ఉంది కదా. ఇంతకీ నీ సంధ్యను ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? ముందు తనకి నా గురించి నిజం చెప్పి కన్విన్స్ చేయాలి. తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని టెన్షన్ గా ఉందిరా. ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ లవ్ విత్. ఎక్స్క్యూజ్ మీ, అది ఎలా కన్వే చేయాలో ఏంట్రా ఫోన్ లో చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు? అయిందేదో అయిపోయింది, వదిలేసి. ఏంటి డైరెక్ట్ గా నన్ను చూసేసరికి భయం వేసిందా? భయం అనేది మనకంటే బలవంతులను చూస్తే వస్తుంది, నిన్ను చూసి కాదు. రైట్, ఆ బలుపే కాస్త తగ్గించుకో, లేదంటే జైల్లో అందరూ కలిసి తగ్గిస్తారు. నీ ఫ్రెండ్ కి జైల్ లైఫ్ ప్రాక్టీస్ చేయొచ్చు, అక్కడ ఈజీ అవుతుంది. రోడ్డు మీద వెళ్తుంటే 100 కుక్కలు మరుగుతాయి. అన్నిటికీ ఆన్సర్ చెప్తావేంటి? పద. నువ్వు టోటల్ గా మారిపోయావురా. ఒకప్పుడు నువ్వు గొడవ పడుతుంటే నేను ఆపేవాడిని, ఇప్పుడు నువ్వు. హలో. ఏంటి సార్ మీరు పెళ్ళాన్ని వదిలేసి 15 గంటలైంది. ఆవిడ అసలు ఇంటికి సేఫ్ గా చేరిందా లేదా, అసలు ఎలా ఉందని కూడా ఫోన్ చేయరా? ఐఎమ్ సారీ, ఐ థాట్ యూ మస్ట్ బి వెరీ బిజీ. రే ఫ్రీనా? వై? లంచ్ కి కలుద్దామా? వై నాట్? ఏమన్నా పనుందా నాతో? పనుంటే తప్ప కలవరా నన్ను? ఐఎమ్ డామ్ షూర్ షీఈస్ గోయింగ్ టు ప్రపోజ్ యూ టుమారో. నథింగ్ లైక్ దట్. ప్రేమ అంటే నమ్మకం లేని నువ్వే లవ్ లో పడితే తనెందుకు పడదు? సంధ్య, యాక్చువల్ గా నేను... ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు సంధ్య? చెప్పండి, ఎందుకు అర్జెంట్ గా కలవాలని అన్నిసార్లు ఫోన్ చేశారు? ఆవేశంలో ఏదో చిన్న గొడవ జరుగుండొచ్చు, కానీ ప్రతి క్షణం మిమ్మల్నే తలుచుకుని బాధపడుతున్నాడు. హీ లవ్స్ యూ సో మచ్. ఏం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా మీ గురించే ఆలోచిస్తుంటాడు. ఊర్లో అన్ని కోట్ల ఆస్తున్నా మీకోసం వచ్చేసాడు. ఇంత గొప్పగా ప్రేమించేవాడు దొరకడం మీ అదృష్టం. ఐ ఫీల్ జెలస్ ఆఫ్ యూ. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వీడి గురించా? నా పేరు చెప్పి దీన్ని వాడేసావా? వీడికి అమ్మాయి అంటే ఆనందం, లవ్ అంటే ఎంటర్టైన్మెంట్, రిలేషన్షిప్ అంటే అవసరం. వీడికి కంపెనీలో 10 ఏళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయీ పేరు గుర్తుండదు, కానీ
అదే 10 ఏళ్ల క్రితం కలిసిన అమ్మాయిల పుట్టుమచ్చలు మాత్రం గుర్తుంటాయి. అవసరం ఉంటే అర్ధరాత్రైనా ఫోన్ చేస్తాడు. వీడి పనవ్వగానే మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు. అమ్మాయి బోర్ కొట్టగానే దూరంగా పెట్టడానికి వీడికో దిక్కుమాల ఫిలాసఫీ ఉంది. లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, ఫీలింగ్స్ ఉండకూడదు, ఫ్రీ బర్డ్ లా ఉండాలి, నో కట్స్ నో స్ట్రింగ్స్. ఇలాంటి మెచ్యూర్డ్ సోది చెప్పి అందరినీ వాడుకుని వదిలేస్తాడు. వీడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మానం పోయినా కనీసం మనశ్శాంతన మిగులుతుంది. సంధ్య ఆగు. ఒక అమ్మాయికి తాళి కట్టించుకోవడం ఎంత పెద్ద విషయమో నీకు తెలుసా? నువ్వు డబ్బు కంటే బంధాలకే విలువిస్తావనుకున్నాను. ఒక్కసారి రిలేషన్షిప్ కమిట్ అయితే వాళ్ల కోసం ఏమైనా చేస్తావనుకున్నాను. నీకు ప్రేమ అంటే గౌరవం అనుకున్నాను. ఐ హేట్ యు. హలో, ఎలా ఉన్నానన్నా? సంధ్య బాగుందా? లేదనుకున్నానురా. నువ్వు జీవితాంతం మమ్మల్ని కోరుకున్నావు కాబట్టే నిజం చెప్పావు. లేకపోతే మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయి ఉండేవాడివి కదా. నన్ను క్షమించు తాతయ్య అని అన్న అవసరం అదేరా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించిన క్షణం. సంధ్య వల్లే నాకు ఈ లైఫ్, రిలేషన్షిప్స్, మీ ప్రేమ అన్నీ అర్థమయ్యాయి. అలాంటి సంధ్య నన్ను హేట్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ప్రేమంటే ఏంటో నాకు తెలియదు తాతయ్య, కానీ సంధ్య నాకు కావాలనిపిస్తుంది. తను నా పక్కనుంటే ఏదైనా సాధించగలననిపిస్తుంది. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. నీ ప్రేమ అర్థమయ్యేలా చేయరా. కావలసిన వాడితో సమస్య రాగానే బాధపడుతూ కూర్చోవడమో దూరంగా ఉండటమో చేస్తే ఆ సమస్య పరిష్కారం కాదురా. ఇది తెలుసుకోలేకే నేను మీ నాన్నకి దూరమయ్యానని బాధపడ్డానే కాని దగ్గర అవటానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. చివరికి మీ అమ్మను కూడా ఇండియాకి రమ్మని ఒక్కసారి అడిగాను. ఆమె రాలేనంటే వదిలేశాను. అదే 4-5 సార్లు ప్రయత్నించుంటే అమ్మైనా నాన్నైనా ఖచ్చితంగా వచ్చుండేవాళ్లే కదా. మన అహం కంటే అవతల వాళ్లే మనకు ముఖ్యమైన అర్థమయ్యేటట్టు చేస్తే ఎవళ్లు మాత్రం వద్దనుకుంటారా. నేను చేసిన పొరపాటు నువ్వు చేయకపోదు. నీ గతాన్ని చూసే కదా ద్వేషిస్తుంది. ప్రస్తుతం నువ్వేమిటో తెలిసేలా చెయ్యి. నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది. పరిస్థితులు ఊహించి ఇది చెబుదామనే వచ్చాను. మన రాములు వారి గుడిలో పెళ్లి చేసుకున్న ఏ జంట ఇంతవరకు విడిపోలేదు. శ్రీరామనవమికి ఇంకా 15 రోజులు టైం ఉంది. నువ్వు సంధ్యతో ఎలాగైనా రావాలి. బంధాలకి దూరంగా ఉండటం సమస్యకు పరిష్కారం కాదు. ప్రేమతో ఆలోచించాలి, నమ్మకంతో ప్రయత్నించాలి. ప్రస్తుతం నువ్వేమిటో తెలిసేలా చెయ్యి. నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది. హాయ్ సంధ్య, 2 days నుంచి ఏమైపోయావు? ఫోన్స్ కూడా ఆన్సర్ చేయట్లేదు. కిడ్స్ కూడా ఇండియా నుంచి ఆల్రెడీ వచ్చేసారు. స్పాన్సర్స్ కోసమే ట్రై చేస్తున్నాను. డోంట్ వరీ, స్పాన్సర్ దొరికాడు. 2 days బ్యాక్ తనే వచ్చి స్పాన్సర్ చేస్తా అన్నాడు. నిన్న మనీ కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. బట్ ఆన్ 1 కండిషన్, తను కూడా మీతో పాటు టూర్కి వస్తా అన్నాడు. దానిలో మనకేం అభ్యంతరం లేదని ఓకే చెప్పాను. యా, యూ కెన్ సెండ్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూర్ వెల్కమ్. ప్లీజ్. ఆ పిల్లల లాస్ట్ విషెస్ క్వైట్ ఎక్స్పెన్సివ్. అంత అమౌంట్ స్పాన్సర్ చేయడానికి మీరు లాంటి వాళ్ళు దొరకడం నిజంగా చాలా అదృష్టం. ఇట్స్ ఓకే అండి. లాస్ట్ మినిట్ లో దేవుళ్ళ వచ్చి చాలా పెద్ద హెల్ప్ చేశారు. బై ది వే, షీ ఈజ్ సంధ్య. హాయ్. హాయ్. రియలీ? హలో సంధ్య. హాయ్. వెళ్దామా? చిల్డ్రన్ డాక్టర్ ఇంకా రాలేదు అంకుల్. డాక్టరా? ఎవరు? నేనే, డాక్టర్ కామరాజ్, మినిస్టర్ రికమెండేషన్.
అయ్యో నా జీవితంలో ఫస్ట్ టైం పెళ్లి చూపులకి మినిస్టర్ గారి రికమెండేషన్. మిమ్మల్ని ఎలా మర్చిపోతానా? నాన్న లేదు నాయనమ్మ లేదు. ఏంటి ఫోన్ ఎత్తడం లేదు? అది మొన్న 8 మందిని సెలెక్ట్ చేసి లిస్ట్ ఇచ్చాను. ఏమైంది? వాళ్ళు ఎందుకు అంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వట్లేదు నాన్న. అంటే రిజెక్టెడా? వీళ్ళ బతుక్కి నాకంటే బెటర్ క్యాండిడేట్ దొరుకుతాడా? అది కాదు నాన్న. ఇలా అయితే వాళ్ళ జీవితాల్లో పెళ్లిళ్ళు అవ్వని చెప్పండి. అంటే నీతో పెళ్లి కన్నా ఒంటరిగా ఉండటమే బెటర్ అంటున్నాను నాన్న. నేనేం చేయను చెప్పు. అసలు మినిస్టర్ రికమెండేషన్ చెప్పావా లేదా? మినిస్టర్ రికమెండేషన్ కి కళ్యాణ మండపం దొరుకుతుంది కానీ పెళ్లి కూతురు దొరకదురా జప్ప. ఇదిగో చెప్తున్నా, 24 hours లో నాకు సంబంధం చూడకపోతే టీవీ వాళ్ళని పిలిచి నోటుకొచ్చింది చెప్తా. వాళ్ళు పండగ చేసుకుంటూ నీ పరువు తీసేస్తారు. అర్థమైందా? చిచ్చి, మంచికి వాల్యూ లేకుండా పోయింది. సంధ్య, ఓ కమ్. వీణెక్కడో చూసినట్టుందే. హలో నాన్న, విడో అయినా ఓకే కదా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? విండో ఏంటి విండో? విండో కాదు, నాకు ఫస్ట్ సీట్ కావాలి. విండో కాదు నాన్న, విడోస్ ఓకేనా అంటున్నా. నీ ఏజ్ కి కొత్త వాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది, కొంచెం అర్థం చేసుకోనన్నా. నాకు అర్థమైందే పిచ్చి మొహ, నీకే అర్థం కావట్లేదు. ఐ డోంట్ వాంట్ విండో, ఐ వాంట్ ఫస్ట్ సీట్. ఈ ముసలాడికి చెవుడు కూడా ఉన్నట్టుంది. ఎవడే ముసలాడు? ఏం మాట్లాడుతున్నావు? నాకు వినపడలేదు అనుకున్నావా? అంటే నాన్న నేను అంటుంది. నాకు అర్థమైంది, నువ్వు అంటున్నదంటో నాకు అర్థమైంది. ఆమంటుంది విండోస్ కాదండి, విడోస్. విన్నారా? మొత్తం కాన్వర్సేషన్. నాకు ఇష్టం లేదే, నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు ఫస్ట్ వాళ్ళే కావాలి. ఐ వాంట్ ఫస్ట్ క్యాండిడేట్. తప్పదా నాన్న? ఎస్. మీకు పెళ్ళైందా సార్? లేదండి. తొందరపడి చేసుకోకండి, ఈ రోజుల్లో భయంకరంగా ఉన్నారు లేడీస్. ఓహో, తప్పుగా అనుకోకండి, మీ గురించి కాదు. ఇదిగో ఇలాంటి వాళ్ళ ఈ ఫేస్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుందా? ఈవిడ పెళ్ళైన మరుక్షణం నుంచి నన్ను బంతిలా ఆడుకుని బ్యాంకులో వాడుకుని 5 నెలలు తిరక్క ముందే విడాకుల పేరు చెప్పి 5 కోట్లు కాజేసింది సార్. ఇది మామూలు క్యాండిడేట్ కాదు సార్. అయినా ఇది ఆఫ్టర్ ఆల్ ప్లేయర్ సార్. దీని వెనకాల పెద్ద కోచ్ గడు ఉన్నాడు, వాడు ఆడిస్తున్నాడు సార్ ఈ నాటకం అంతా. మరి వాడిని ఎందుకు వదిలేశారు? వాడిని వదిలేశానా? వాడు కనపడితే పీక కొరికి వాడు వేడి రక్తం గంట 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 తాగేస్తారు. వాడికి అదే కరెక్ట్. మీరు వెళ్తూ ఉండండి, నేను వచ్చి జాయిన్ అవుతాను. సరిగ్గా కూర్చో. థ్యాంక్స్ రా. ఏంటి లవ్ ప్రాబ్లమా? మ్మ్. లవ్ ప్రాబ్లం అంట. ఉవ్వా లవ్ ప్రాబ్లం అంట. అవ్వా లవ్ ప్రాబ్లం అంటగా. ఏంటి అసలు ఏమైంది? నిద్రపోయేప్పుడు నడుం మీద ముద్దు పెట్టుకున్నాను కోపం. నిద్రపోయేటప్పుడు నడుం మీద ముద్దు పెట్టుకున్నాడంట. ఉవ్వా నడుం మీదే ముద్దు పెట్టుకున్నాడంట. ముద్దు పెట్టుకున్నాడంటగా. బుద్ధుందా? పిల్లలతో ఎవరైనా ఇలాంటి మాటలు? అయ్యో అక్క, ఇది చాలా చిన్న విషయం. నువ్వు నోరు మూసుకో, నీకేం తెలీదు. నాకన్నీ తెలుసక్క, నేను కూడా 2 సార్లు లవ్ లో ఫెయిల్ అయ్యాను. ఎట్టెళ్ళారండి? ఏమైంది? ఇక నుండి మీరు నా పక్కనే ఉండండి. ఎందుకు? ఎందుకంటే మన ఇద్దరం మంచివాళ్ళం కాబట్టి. యాక్చువల్లీ మీరు ఆ ఫోటో చూపించినప్పటి నుంచి నేను కొన్ని డైరెక్ట్ గా చెప్పలేనండి, మీరే అర్థం చేసుకోవాలి. Hey, handsome. Huh? Hi. Which country are you from? Is it a business trip? Holiday. Are you traveling alone? No. Good night. Pass it. Good night. Good night. Good night. వాటర్. Hi. Hey, handsome. Everything well? Yeah, I'm Everything fine. okay? No problem? No problem. I'm not feeling well. And you? Bathroom. Oh.
ఏంటి మీద మీదకొస్తున్నావు? అక్కడ కంట్రోల్ గా ఉండడం ఎంత కష్టమో చూసావు కదా. నువ్వెన్ని డ్రామాలు ఆడినా ఫ్లాట్ అవ్వడానికి అందరిలో నేను ఫూల్ని కాదు. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? ఆహాహాహా, అంత యాక్టింగ్ చేయక్కర్లేదు. నువ్వెందుకు స్పాన్సర్ చేసావో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు అలాగే ఉండేవాడిని సంధ్య. నువ్వు కలిసాకే మారాను. నువ్వంటే ఎంత ఇష్టమో తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ లో. ఏంటి నేనంటే ఇష్టమా? ప్రేమ పుట్టుకొచ్చిందా? నీకు అవసరం అనుకుంటే ఏమన్నా చేయగలవు. అవసరం తీరగానే మీ తాతను వదిలేసినట్టు వదిలేస్తావు. నువ్వెంత మోసగాడివో నాకు బాగా తెలుసు. వీళ్ళిద్దరిని కలపాలంటే ఆ దేవుడే దిగి రావాలి. దేవుడి దాకా ఎందుకు? మిమ్మల్ని కలపడానికి మ్యారేజ్ కౌన్సిలర్ ని నేనున్నాను కదా. హలో, నేను కామరాజ్ని, మినిస్టర్ రికమెండేషన్. నాకు 10 days మ్యాచ్లు చూడొద్దు. ఏమైంది నాన్న? ఇక్కడ నన్ను ఒక అమ్మాయి పీకల దాకా ప్రేమించింది. పాప అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. పాపం అమ్మాయి అంటే నీ బొందా. ఫోన్ పెట్టాయి. రండి రండి, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. హనీమూన్ రమ్మంటే మీరు ఇలా వచ్చారా? ఏమా సంధ్య, బాగున్నావా? ఏంటల్లుడు 6 నెలల్లో నన్ను తాతం చేస్తానన్నావు. అమ్మాయిని చూస్తేనేవో అలా అనిపించట్లేదు. హలో, ప్రపంచం ఎంత చిన్నదో చూశామ్మా. నేను 10 ఏళ్లుగా పనిచేస్తున్న ఫౌండేషన్ లో సంధ్య వాలంటీరట. భార్యాభర్తలిద్దరూ ఆ పని మీదనే ఇక్కడికి వచ్చారు. అవునా? అవునవును. ఒక్క నిమిషం, ఇదిగో సంధ్య మాట్లాడు. బాగున్నావా తల్లి? బాగున్నాను. నువ్వేదో ఫోన్ పనిచేయని చోటుకి వెళ్లేవని, వారం తర్వాత వస్తావని చందు చెప్పాడు. ఓకే అంటే ఉంటాను. వాళ్ళని ఎంతకాలం మోసం చేస్తావు? ఏంటి నా పక్కన కూర్చున్నారేంటి? నీ మొగుడు అక్కడ ఉన్నాడు కదా, ఆయన పక్కనే కూర్చోండి. అది కాదండి. ఏది కాదండి? నా మానాన్ని నేను ఫోన్ మాట్లాడుకుంటూ పక్కన నిలబెడితే పిలిచి మరి పక్కన కూర్చోబెట్టుకున్నారు. గొప్పోడు మంచోడు అని సున్నితమైన నా హార్ట్ ని టచ్ చేశారు. అది చాలక ఇప్పుడు నా గుండెల్లో గురుపాలు గుచ్చి కొత్త సీక్వెల్ స్టార్ట్ చేస్తున్నారండి. ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్? కామరాజ్ గారు, మీకు విషయం చెప్పాలి. ఏంటి? మీ జీవితంతో ఆడుకున్న ప్లేయర్ మాయ అయితే కోచ్ ఇచ్చాడు. యాక్చువల్ గా మాది అసలు పెళ్లే కాదండి, అదో పెద్ద డ్రామా. ఇంకేం చెప్పదు, నాకంతా అర్థమైంది. సమాజం కోసమే వాడికి మొగుడు, రివెంజ్ కోసం నేను వాడికి మొగుడిని. ఇదేంటి ఇంటికి తీసుకొచ్చారు? బంధువులు ఇంటికి కాక హోటల్ కి తీసుకెళ్తావా? పైగా ఇవాళ హోలీ కూడా. రెడీ, లెట్స్ ప్లే హోలీ. డోంట్ వరీ, వెయిట్ స్టాప్ దేర్. సోలోగా డెసిషన్ తీసుకోవడానికి నువ్వు గాడ్ ఫాదర్ కాదు, నేను గొట్టంగాన్ని కాదు. మీరు హోలీ ఆడుకుంటారో గోలీ ఆడుకుంటారో మాకు అనవసరం. మేము మాత్రం హోటల్లోనే ఉంటాం. పెళ్ళం వదిలేసిన కేసు మాయ ఆ ఫ్రస్ట్రేషన్ లో మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ పాడు చేయాలని చూస్తున్నాడు. సందుకి నాకు చిన్న ప్రాబ్లం, అది అడ్వాంటేజ్ గా తీసుకుని. అరే సీను, ఇతను తీసుకెళ్లి హోటల్లో పడి. మిస్టర్ సుబ్రహ్మణ్యం, హోటల్ కి నేను ఒక్కడనే కాదు, సంజయ్ కూడా నాతో రావాలి. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావురా గూట్లే? మొగుడు పెళ్ళాలని విడదీయాలని చూస్తావురా కుత్తే? ఎద్దులాగున్నావు, బుద్ధులోదురా కమ్మీనే. వాడిపోయిన పువ్వువి నీకు నీళ్ళేవుతురా నీచుడా. మిస్టర్ మైండ్ యువర్ టంగ్, ఐఎమ్ ఏ డాక్టర్, యు నో. డాక్టర్వా? మరి అట్లా ఉండవే. ఏసీ కోసం ఏటీఎం లో దూరే ఎదవా, బజ్జీ కోసం పిజ్జా కారణకి వెళ్లే పిచ్చోడా, భ్రష్టాతి భ్రష్ట, వేస్టాతి వేస్ట. నా సంగతి నీకు తెలియదు. నోరు మూసుకుని లోపలికి వద్ద. సంధ్య, నువ్వు రమ్మా. మీ ఫౌండేషన్ వాలంటీర్స్ ఎవరో నాకెలా తెలుస్తుంది? నేను ఎలా ప్లాన్ చేస్తాను? ఆయన హోటల్కి వెళ్దాం అన్నప్పుడు అలా దద్దిలో నిలబడకుండా ఆయనకు సపోర్ట్ చేయొచ్చుగా. ఇందాక వేస్ట్ ఫెలో నోటుకొచ్చినట్టు తింటుంటే చూస్తూ ఊరుకున్నాడు మేడం. నాకు మీ మీదున్న ప్రేమాభిమానాలతో ఊరుకున్నాను కానీ, లేకపోతే ఐ విల్ కిల్ దట్ ఫెలో ఆన్ ది స్పాట్. అంతా తెలుసు కామరాజ్ గారు. థ్యాంక్ యూ అంకుల్. రూమ్ కంఫర్టబుల్ గా ఉందా? లేదురా, కంఫర్టబుల్ గా లేదు. ఓ పని చేయి, బెడ్ తీసి బయట బాత్రూమ్ పక్కన కట్టించి అంతటిగా రూమ్ మొత్తం పగలగొట్టి ఒక 10 feet ఎక్స్టెండ్ చేయించి ఢిల్లీ డాన్సర్స్ పిలిపించుకొని డాన్స్ చేయించుకోరా. ఇదేమన్నా మైసూర్ మహారాజా ప్యాలెస్ కంఫర్ట్స్ అని ఉండడానికి? పని చూసుకో. మేడం, ఈ మొహాటాలని మనకు అనవసరం.
ఇంటి పెద్దవరో కనుక్కుని మ్యాటర్ చెప్పి హోటల్కి షిఫ్ట్ అవుదాం. ఏదో ఒకటి చేసి హోటల్ కి షిఫ్ట్ అయ్యేలా చూడండి. కామరాజు గారు, ఎస్, మీకు విషయం చెప్పాలి. టెల్ మీ. మీ పెళ్లి తర్వాత మా ఆయన కలవలేదండి, అంతకు ముందు మాత్రం. అంటే నువ్వు కొన్న కొన్ని నేను చంపలేదు, చచ్చిపోయిన కొన్ని కొనుక్కున్నానంటావా? అదేం ఎగ్జాంపుల్ అండి? నా ఇష్టం వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తానండి. కరెక్ట్ ఎగ్జాంపుల్ కనుక్కొని చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంటి ఓనర్ ఎవరో కనుక్కుని నీ బండారం మొత్తం ఇమీడియట్ గా బయట పెడతా. కామరాజు గారు, నేను చెప్పేది వినండి సార్. నేను చెప్పేది వినండి సార్. కామరాజు ఒకసారి హత్య అయితే ఎవరిని క్షమించాడు. అయ్య బాబోయ్, అయితే తాతగారికి చెప్పేస్తారా? నేను తాతయ్య గారికి చెప్పకూడదా సార్? ఆ గెస్ట్ హౌస్ లో మాత్రం వెళ్ళొద్దు. ఏం తాతయ్య ఎక్కడ ఉన్నాడనే? ప్లీజ్ సార్, వెళ్ళొద్దు సార్, వద్దు. తాతగారు, తాతగారు, తాతగారు. కామరాజు గారు అయిపోయావు రే తాతగారు. ఎవడై జఫాగడు తాత అంటున్నాడు? వాడేమనుకుంటే మనకంటే కండబట్టి ఉన్నాడు. పండగ చేసుకుందాం. నాన్న, మనం కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్స్ ఇస్తారంటగా, మరి బొడ్డు మీద కరిస్తే ఎక్కడిస్తారు? వాడికి ఒక పిక్ ఉంది, దాని మీద ఒక లుక్ ఉంది. ఇంట్లో కుక్కలే కదా ఇన్నోసెంట్ గా ఉన్నాయనుకుంటున్నావేమో. గెస్ట్ల వల్ల ఇక్కడ పడేశారన్న ఫ్రస్ట్రేషన్ అలాగే ఉంది. పళ్ళు దిగితే రచ్చ రచ్చే. ఏంటనయ్య తొక్కలో డిస్కషన్? నీకే పాటు కావాలి, నాకే పాటు కావాలి, అంతే. హెల్ప్ చేస్తా అని చెప్పి హోలీ ఆడుతూ కూర్చుంటారా? నేను ఆడింది హోలీ కాదు, డాలీ. మనుషులు ఆడితే హోలీ, డాగ్స్ ఆడితే డాలీ. ఏమైందండి? ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందంటారు, కానీ ఈ కాలనీలో అన్ని కుక్కలకి ఈ రోజే వచ్చింది. సేమ్ డే ఆల్ డాగ్స్ 1 పర్సన్. ఆ చందుగాడు నన్ను చంపాలని ప్లాన్ చేశాడు. జస్ట్ మిస్ అయ్యాను. ఈ నైట్ వాడిని నేనేసేస్తాను. అంతా అయిపోయాక ఇంకెందుకులేండి. వాడు నా ఈగో హర్ట్ చేశాడు. ఈగోయిస్ట్ టెర్రరిస్ట్ కంటే డేంజరస్. అది కాదండి. మీరు జరిగింది చూస్తున్నారు, నేను జరగాల్సింది చూస్తున్నాను. ఆడు డీప్ గా హర్ట్ అయి డ్రాప్ అయిపోతే మన ఇద్దరమే, తర్వాత ఏమైనా జరగచ్చు. యా, అంత రిస్క్ మీరు చేయాల్సిందేమీ లేదు. భోజనాల దగ్గర తలనొప్పిగా ఉందని చెప్పి వాడిని పిల్లల దగ్గర పడుకోమని చెప్పండి. వాడు పిల్లల కోసం లోపలికి వస్తాడు, కానీ అక్కడ పిల్లలు ఉండరు. వాడి మృత్యు ఉంటుంది. హిస్ డెత్. రేపు ఎన్నింటికి అంకుల్ బయలుదేరేది? 8 o'clock. నాకు చాలా హెడేక్ గా ఉంది. పిల్లల్ని నీ దగ్గరే పడుకోబెట్టుకో. నా దగ్గర? ఓకే. నీ చావు ఈ షాండ్లీర్తో రాసి పెట్టిందిరా. ఈ దెబ్బతో నీకు చావు, నాకు పెళ్లి. అల్లుడు, సిగ్నల్ అందింది కదా? ఏది? అయ్యో అల్లుడు, పిల్లల్ని నీ రూమ్ లో పడుకోబెట్టి నువ్వు త్వరగా వచ్చేసాయి అని ఆ తలనొప్పికి అర్థం. డెఫినెట్ గా ఇంటెన్షన్ తో అనలేదు. అయ్యో అల్లుడు, ఇదే మీ జనరేషన్ తో ప్రాబ్లం. కోడ్స్ డీకోడ్ చేయలేక గ్యాప్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. నువ్వు లేవయ్యా, నువ్వు పద 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 పద. ఏంటి? తలనొప్పి అన్నావు కదమ్మా, అమృతాంజనం ఇవ్వడం కోసం వచ్చాడు. ఇవ్వు. ఇంత దూరం నుంచి ఎలా అందుతుంది అల్లుడు? పద లోపలికి పద. ఆల్ ది బెస్ట్ అల్లుడు, ఆల్ ది బెస్ట్. ఇంకేం మావయ్య? జస్ట్ 10 minutes ఉండి వెళ్ళిపోతా. దేనికి 10 minutes? తనేటి సైకి చేస్తున్నాడు. అర్థం చేసుకో, వెళ్ళిపోతా కదా. వెదో ప్లాన్ లాపి బయటకెళ్ళి. సూపర్. ఏంటది? పెప్పర్ స్ప్రే. స్ప్రే చేస్తే కళ్ళు పోతాయి. తెలుసు. ఏం నువ్వు? సంజ, వద్దు, కళ్ళు పోతాయి. అయిపోయిందేంటి రోయ్?
అయ్యో మళ్ళీ ఇప్పుడు లోపలికి వస్తే ప్రాబ్లం. ఏంటల్లుడు మరి మంచాలు ఎదిగేలాగా ఏమి కావాలని జరగలేదు మావయ్య. అమ్మో వీడొచ్చేలో మొత్తం సెట్ చేసేయాలి. అయ్యో, వస్తున్నారా? ఇంకొకరి అమ్మో. ఓకే దెన్ గుడ్ నైట్. తల్లి పైకి వెళ్ళి మీకు దండం పెడతాను. వెళ్ళు పనిట్లా కాదే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అయ్యో వెళ్ళమంటే ముందుకు వస్తావేంటే. వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ గాడ్ చూడ్డానికి పర్ఫెక్ట్ గానే ఉన్నాడు. అంటే కామరాజు గారి పరిస్థితి ఇప్పుడు ఏడు చెల్లాబా ఒక్క ప్లాన్ అన్నా సరిగ్గా వేసావా? నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను తిట్టుకోవాలి. ఛ! రారా నీకోసమే వెయిటింగ్. వీడు శరత్తు, మన బుజ్జిమామయ్య కొడుకు. హాయ్. నాతో పాటు మేకే విషయంలో వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. ఈ ట్రిప్ అంతా మీతో శరత్ ఉంటాడు. ఓకే. క్షమించండి, పైన కొండ మీద చలి -డిగ్రీలో ఉంటుంది. 10 ఏళ్లలోపు పిల్లల్ని అక్కడికి అనుమతించాం. సార్ చెప్పా కదా మేము మేక్ విష్ ఫౌండేషన్ నుంచి వస్తున్నామని. ఆ కుర్రాడి లాస్ట్ విష్ అది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. చెప్పేది అర్థం చేసుకోండి. ఆరోగ్యవంతుడు కూడా అంత ఎత్తులో అనారోగ్యానికి గురవుతాడు. ఇలాంటి పిల్లవాడి విషయంలో అది మరీ ప్రమాదకరం. సారీ. నో ప్రాబ్లం. ఐ కెన్ కన్విన్స్ దెమ్. వాళ్ళని ఒప్పించి పైకి తీసుకెళ్తా. బట్ ఆన్ వన్ కండిషన్. ఈవినింగ్ నువ్వు నాతో డిన్నర్ కి రావాలి. వాట్? డిన్నర్? డిన్నర్ కా? నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటి సిచ్యువేషన్ మనిషిని కాబట్టే మోటివేషన్ కావాలంటున్నాను. నో వే. నేనైతే డిన్నర్ కేంటి, పిల్లల కోసం అయితే డేటింగ్ కైనా వచ్చేవాడిని. సరే బట్ ఒంటరిగా రావాలి. వాట్? ఐ డోంట్. దెన్ లీవ్ ఇట్. అక్క ప్లీజ్, అక్క ప్లీజ్. అవునక్క ప్లీజ్ అక్క, ఒప్పుకో అక్క. సరే ఓకే, గివ్ మీ 5 minutes. థ్యాంక్స్. హలో జెసికా. Yes? How do you know my name? Just saw it there. You know something? మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే ఎవరో తెలిసిన వాళ్ళు కావాల్సిన వాళ్ళు అనిపిస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఐస్. ఇది మీకు రొటీన్ గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ ద ట్రూత్. మీ కళ్ళను అలాగే చూస్తుంటే మన ఇద్దరి మధ్య ఏదో బంధం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కెన్ యూ ఆస్క్ యువర్ సుపీరియర్ ఆఫీసర్? Come on, Jessica, you can do this. You can go now. Thank you. Bye, Chandra. Thank you, Jessica. You're the best. Come on, Ra. వెళ్దాం. రే, ఈ మంచుకొండలో నీ విషయం ఏంట్రా? ఎవరు చెప్పారా నీకు? మా అమ్మ చెప్పింది అంకుల్. సీను వాళ్ళ ఫాదర్ మౌంటైనీర్ అంకుల్. ఈ మౌంటైన్ పైకి వెళ్లి మిస్ అయ్యారు, తిరిగి రాలేదు. సీనుకి అప్పుడు ఓన్లీ 4 years అంకుల్. మా నాన్న అక్కడ మేఘాల్లో ఉంటాడు అంకుల్. నిజం అంకుల్, మా అమ్మ చెప్పింది. అలాగే రా. That is the place where his father went missing. థ్యాంక్స్ మై ఫ్రెండ్. Bye bye. అక్కడే అంటరా ఆ ప్లేస్. అవిగోరా నువ్వు చూద్దాం అనుకున్న మేఘాలు. I can't end. ప్లీజ్. నీకేం కావాలో నువ్వే చెప్పుకో, నన్ను వదిలేసే. కమాన్ సంధ్య, నీకు నచ్చింది ఆర్డర్ చేయి, నేను తింటానుగా. Do you have a spicy bomber? Sure. Okay. I want it with Naga Viper chilies, 4 spoons of pepper, and I want it very, very spicy. Are you sure? Yeah. Okay, ma'am. Thank you.
Have it. నీకేమైనా పిచ్చా? ఇంకా తింటే చేస్తావు. ఆ చేపలాగే నాది ఎంచుకున్న జీవితం కాదు సంధ్య. పరిస్థితులు నన్ను నా లైఫ్ లోకి దూశాయి. మీరంతా పరిచయం అయ్యాకే రిలేషన్షిప్స్, ప్రేమలు అంటే తెలిసాయి. నువ్వు కలవక ముందు నేను వేరు, నువ్వు కలిశాక నేను వేరు. ఏంటన్నయ్య ఇది? సంధ్య, ఇన్ని సంవత్సరాలుగా మిస్ అవ్వని బర్త్డే ఈ సంవత్సరం కూడా ఎందుకు మిస్ అవ్వాలా అని ఇలా ప్లాన్ చేశాను. హ్యాపీ వీడేంటి ఇక్కడ? అదేంటి, మీ బావ సంధ్యతో ఉన్నాడని మీకు తెలీదా? బావా? బావెవరు? ఈ రోగ్ నాకు బావా? మీ బామ్మర్తి మంచి చతురుడే. ఏం మాట్లాడుతున్నారు మీరు? వీడు నాకు బావేంటి? నా చెల్లెలికి అసలు పెళ్లే కాలేదు. తను చెప్తుంది నిజమా? నిజమా? సార్ లిసన్ టు మీ. జరిగిన దాంట్లో తన తప్పేం లేదు సార్. నేనే నా అవసరం కోసం అబద్దాలు ఆడాను సార్. ప్రపంచం గురించి నాకు అన్నీ తెలుసు, ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పి నువ్వు చేసింది ఇదన్నమాట. అసలు వీడు ఎలాంటి వాడో తెలుసా? అమ్మాయిల్లో అందాన్ని, మనుషుల్లో అవసరాన్ని, డబ్బులోనే అన్ని చూసే రకం. జరిగింది సార్, లెట్స్ మూవ్. పదండి. ఏమండి, ఈ ఒక్కరోజు షట్ అప్. సంధ్య, వాడి ఆఖరి కోరిక తీరిని. ఎక్కువ టైం లేదు. నువ్వు నాకు ఎంత ఇష్టం ఉన్నా సరే ఇక నుంచి నీతో మాట్లాడాలని గాని దగ్గర అవ్వాలని గాని ట్రై చేయను. నేను నిజం చెప్తున్నాను సంధ్య. ఒకప్పుడు లైఫ్ అంటే తీసుకోవడం అనుకుంటున్న నాకు పంచుకోవడం అని నీ వల్లనే తెలిసింది. కొన్ని క్షణాల క్రితం సీను హగ్ చేసుకున్నప్పుడు జీవితం అంటే ఇవ్వడం అని తెలిసింది. సంధ్య ప్లీజ్, వాడి ఆఖరి కోరిక తీరిని. ఈ టూర్ అయ్యేంత వరకు నీతో మాట్లాడడమే కాదు కదా, కనీసం ఐ కాంటాక్ట్ కూడా చేయి. ప్లీజ్. సంధ్య. అన్నయ్య, నీకు నాకు ఆ దేవుడు జీవితాన్ని అనుభవించే శక్తిని, టైంని ఇచ్చాడు. కానీ వాళ్ళకా ఛాన్స్ లేదన్నయ్య. అందుకే తప్పని తెలిసిన వచ్చాను. ఇంతకు ముందు వరకు నువ్వు చెప్పింది నేను వినుండకపోవచ్చు, కానీ ఇక నుండి ఏ విషయంలోనూ నీ మాట కాదన్ను. ప్రామిస్ అన్నయ్య, దయచేసి ఒక్క పని చేయని. Are you okay? Don't worry, I'm all right. Hey, are you okay? నువ్వెంత రిస్క్ చేసావో తెలుసా? అసలు ఎలా పాసిబుల్ అనుకున్నావు? ఏమైనా అయ్యుంటే? ప్రేమతో చేస్తే ఏదైనా పాసిబుల్. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ విత్ లవ్. కానీ ఇంత అడ్వెంచరా? చెయ్యాలండి. సాటి జీవికి ఆనందాన్ని ఇచ్చే శక్తి ఒక్క మనిషికే పాసిబుల్. ఈ సృష్టిలో మనిషికి మాత్రమే ఎదుటి వాళ్లకు ఆనందాన్ని ఇవ్వగలిగే శక్తి ఉంది. హాయ్ సంధ్య. హాయ్. ఆ కిడ్ లాస్ట్ విష్ తీరిస్తే నేనేం చెప్పినా వింటానని నువ్వు ప్రామిస్ చేశావు. అందుకే నీ పెళ్లి సుబ్రహ్మణ్యంతో ఫిక్స్ చేశాను. ఈ రోజే ఎంగేజ్మెంట్, 2-3 days లో మ్యారేజ్. లెట్స్ గో. కట్టాల్సిన దాంట్లో హాఫ్ అమౌంట్ ఈ రోజు పే చేస్తాం. బ్యాలెన్స్ అమౌంట్ పే చేయడానికి కొద్దిగా టైం కావాలి. 6 రోజుల క్రితమే క్లయింట్స్ కి పూర్తి డబ్బు చెల్లించబడింది కదా. నిన్ననే కోర్టు క్లయింట్స్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా వచ్చింది.
తాతయ్యరా. శ్రీరామనవమికి ఇంక 2 రోజులే ఉంది కదరా. పోనీ ఒకసారి సంధ్యని కలుద్దామా? నాకు ఈ కళ్యాణం వరకైనా రమ్మని రిక్వెస్ట్ చేయాలని ఉందిరా. కానీ తనకి నిన్ననే ఎంగేజ్మెంట్ అయిపోయింది. 2 రోజుల్లో ఇండియాలో పెళ్ళంట. మరి ఇప్పుడు ఎలా రా? మంటపం ఏర్పాటవి దగ్గరుండి నేనే చేయించాను. బాగున్నాయండి. అయ్యా, చందుబాబు గారు ఇంకా రాలేదు. ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు అంటున్నారు. మీరైనా ఆ పీటల మీద. రాత్రి ఫోన్ చేస్తే బయలుదేరాడని వాడి ఫ్రెండ్ చెప్పాడు. ఏ నిమిషానికైనా ఇక్కడ రావచ్చు. గుడిలో పెళ్లి సంధ్యకి సెంటిమెంట్ ఈ ఊళ్ళోనే చేయాలంటే ఏదో సింపుల్ గా కానిచేస్తారంటున్నారు. చూసావా నాన్న, అరేంజ్మెంట్స్ ఈ రేంజ్ లో అదరగొట్టారు. అరేంజ్మెంట్స్ అదరగొట్టం కాదు, మర్యాదలు బాగుండాలి. సంధ్య, సంధ్య ఏంటిది? చందు, సంధ్య నిన్నే. కాసేపట్లో సీతారాముల కళ్యాణం ఉంది. అది అయ్యే వరకు ఏం మాట్లాడదు. సీతారాముల కళ్యాణం జరగడం ఈ కుటుంబానికి ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. మీరు ఏర్పాట్లలో ఉండండి. సంధ్య, పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా పద. నేను రానన్నయ్య. నీకిచ్చిన మాట గుర్తుంది, అర్థం చేసుకో ప్లీజ్. మా అన్నయ్య. ఓ అలాగా, నమస్కారం. చందు, ఎవర్రా వీళ్ళందరూ? సంధ్య వాళ్ళ అన్నయ్య, వాళ్ళు కావాల్సిన. అయ్యగారు, అమ్మగారు మండపం దగ్గర ఉన్నారు. ముహూర్తానికి టైం అవుతుంది. తొందరగా రెడీ అయ్యి వచ్చి. మామయ్య, ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక 2 గంటలు మేనేజ్ చేయాలి. తని 2 గంటలు ఉంటే చాలా. తర్వాత నువ్వు చెప్పిన ప్రతి అబద్ధం నమ్మిన మనిషి నువ్వు నిజం చెప్తే ఎందుకు నమ్మట్లేదురా? వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే అబద్దాలు చెప్పడమే కరెక్ట్. నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, నేను చేయాల్సింది నేను చేస్తాను. ప్రొసీడ్, వెళ్ళు. ఓకే, వాళ్ళు వెళ్తున్నారు పదనా. మగ పెళ్లి వాళ్ళం పిలవకుండా ఎలా వెళ్తాం రా? కరెక్టేనన్నా. ఇప్పుడు చూడు, వాళ్ళకి లెఫ్ట్ అనేది ఇచ్చొస్తాను. బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు. ఫ్రెష్ అయితే ఏం మర్యాద అండి మీవి? సంధ్య కాబోయే భర్త నేను ఇక్కడ ఉన్నాను, మామ అత్తేలు అక్కడ ఉన్నాను తెలుసుకురా. వీడేంటి వాళ్ళతో నిజం తెలిస్తే పెళ్ళాగిపోతుంది. ఒక్క నిమిషం. సారీ సార్, రూమ్స్ చూపిస్తాను. రెస్ట్ తీసుకుంటే రేపు పెళ్లి టైంకి ఫ్రెష్ గా ఉంటుంది. పెళ్లి రేపేంటి? సంధ్య వాళ్ళు ఈ రోజు. అమెరికన్ టైం కి ఇవాళ, ఇండియన్ టైం కి రేపు. ఓహో, చందు మ్యాటర్ తెలిస్తే చెల్లి మ్యారేజ్ కి ఇబ్బందినా? కళ్యాణానికి టైం అవుతుంది, వచ్చి పేట్ల మీద కూర్చోమని పంతులు గారు గొడవ చేస్తున్నారు. అక్కడ సంజయ్ కూడా రెడీ అవుతుంది. అల్లుడు గారు ఎక్కడండి? వాట్ ఇస్ దిస్ కన్ఫ్యూజన్ అండి? గురుగారు సైడ్ టుమారో, ఈ సైడ్ టుడే. అడుగుతున్నాడు కదా, చెప్పండి. టాకింగ్ అబౌట్ సీతారాముల ఓ, కళ్యాణం. సీతారాముల కళ్యాణమా? అయితే సంధ్య పక్కన నేను కూర్చుంటా. నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? సంధ్య కూడా కాలేదు కదా. అందుకే కదా చందు సంజయ్ పక్కన కూర్చుంటున్నాడు. చందు ఎవరండి? రామచంద్ర గారు మనోడు. రామచంద్ర గారు ఎవరండి? చందు తాత. చందు వాళ్ళ తాత. గురువు గారు, నాకు చాలా కన్ఫ్యూజన్ ఉంది. మీకు క్లారిటీ ఉంది కదా? నాకైతే క్లారిటీ నాకుంది. గురుగారు, మా నాన్నకి మాత్రం సంధ్య పెళ్లి పీటల మీద వేరే వాళ్ళతో కూర్చున్న సంగతి చెప్పొద్దు. వింటే హర్తే పెళ్లి క్యాన్సిల్ అంటాడు. ముందే ఆయనకి షార్ట్ చెప్పను. లూజు. వీరిని రూమ్ కి తీసుకెళ్ళు. వెళ్ళు, రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ రెడీ రెస్ట్ తీసుకోండి. ఏంట్రా పిచ్చోడ్లా కనిపిస్తున్నారా? ఊరందరికీ తెలిసేలా నా చెల్లి ఆ చందు గారి పక్కన కూర్చుంటే ఇక నా చెల్లెలికి పెళ్లెలా అవుతుంది? పిచ్చి పిచ్చి విషయాలు లేకుండా నా చెల్లెలు ఎక్కడుందో చెప్పు, లేదంటే ఈ సంగతి ఊరంతా చెప్పేస్తానేమో. ఏమండే, ఇలా రండి. ఇతనికి సంధ్య ఎక్కడ ఉందో చూపించాలి. ఇదిగోండి చల్లగా తీయగా. ముందు సంధ్య ఎక్కడుందో చూపించు. అదే ఇది పట్టుకోండి, రండి. నీకు తెలుసా మా సంధ్య ఎక్కడ? నీకు సంధ్యను కాదు, నరకం చూపెడతాడు. అద్దెగా సంధ్యని ఇక్కడ దాచారా? అవునండి, లక్షలు ఖర్చు పెట్టి రామచంద్రయ్య గారు కట్టించిన మినరల్ వాటర్ ట్యాంక్ అది. ఇదేగా మీరు అడిగింది. నీకెంత కావాలంటే అంత చురుకోండి. నేను అడిగేదంటే నువ్వు చెప్పేదండి. నీకన్నా పెట్టాలి అనుకోండి. శుద్ధి చేసే పద్ధతి స్వయంగా చూస్తే కానీ మీ కాన్ఫిడెన్స్ రాదు. అంత నాకు దాహం ఆగొద్దు. మరి చెవులు వినపడినప్పుడు నోరు మూసుకొని కూర్చోక నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావరా? యూజ్లెస్ ఫెలో. ఈడేంటి చెట్టు పట్లాడిపోతున్నాడు, మొహం మట మాట్లాడిపోతుంది. బాగా దాహంగా ఉంది ఏంటండి? ఆడ తాడి చెట్లు పాదాము చుట్టూ వస్తావు, చల్లగా ఉంటుంది. దాహం కాదురా దరిద్రుడా, కోపం. అసలే ఈ పట్నం వాళ్ళకి మెంటలు ఎక్కువ. యానో మిస్ అయినట్టుంది. తర్వాత తిరిగి ఆలోచించుకుందాము. ముందు నుంచి జంపరా. రిమెంబర్ చేసుకుంటా, కేర్ఫుల్ గా గోండి. ఏమైంది సార్? సంధ్య ఎక్కడ? సంధ్య ఎవరు సార్? సంధ్య నా చెల్లెలు. మీరెవరు సార్?
నేను తన అన్నని. సంధ్య ఏంట్రా నీ పెళ్ళనో చుట్టూ చూస్తే తిరునాళ్ళ ఉంది. అదే నాకు కన్ఫ్యూజన్ ఉంది బావా. సరే ఇంతకీ వెన్యూ ఎక్కడ? అది ఇంకా కన్ఫ్యూజన్ గా ఉంది బావా. కన్ఫ్యూజన్ అబ్బా అన్ని సంధి వాళ్ళు చూసుకుంటారులే గానీ నువ్వు తిన్నగా దాక్షలమ్మ కాటేజ్కి వచ్చాయి. అమెరికాలో జాబు, జీతం 20 లక్షలు. కుర్రాడు బుద్ధిమంతున్నానా? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే. మాయా కోచిగాడు వీడిక్కడున్నాడేంటి? మాస్టర్ ఆగండి, అతను ఎవరు? కళ్యాణానికి కర్త. మరి అమ్మాయి ఎవరు? పేటల మీద పార్ట్నర్. వాళ్ళిద్దరి చేతుల మీదుగానే సీతారాముల కళ్యాణం జరగబోతోంది. అరే పెళ్లి కూతురు పేరేంటన్నావు? సంధ్య బావా. వాళ్ళ అన్నయ్య లాయరా? ఎగ్జాక్ట్లీ, నీకే తెలుసు. ఆ తర్వాత చెప్తాను గానీ నువ్వు అర్జెంట్ గా నీ పరువు పాపారావు కలిసి ఇక్కడ రండి. ఏంటో బావా ఆ చందు మీకెలా తెలుసు? ఏం నాటిసరి ఎలా తెలుసంటే ఏం చెప్పమంటారు మాస్టర్? నా బయోగ్రఫీ రాసుకుంటే సగం పేజీలు ఆ చందు గడివే ఉంటాయి. లక్షణంగా ఉన్న నా పెళ్ళాన్ని లేపుకెళ్ళాడు. వీళ్ళు పెళ్లి పెట్టి లెక్క ముందే వీళ్ళ పెళ్లి ఆపు చేయాలి. తప్పండి, శుభమాన్ కళ్యాణం చేసుకుంటుంటే. ఈ పెళ్లి జరిగితే మా వాళ్ళ లైఫ్ నాశనం అయిపోతుందండి. అదే పాపం వస్తుందండి. ఆపకపోతే దారుణం అండి. విన్నాను. నమస్కారం నమస్కారం. కూర్చోండ్రా, మరీ నన్ను చూస్తే అంత గౌరవం ఏంద్రా? ఈ విషయం ప్రెసిడెంట్ గారితో చెప్తాను. ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అదిగో కనపడుతున్నాడు చందుగాడు. వాడు పెద్ద జాదు అండి. కరెక్టే. ఏంటి మీకు ముందే తెలుసా? ఇది కరెక్టే. అది కాదండి, నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు చెప్పేది కరెక్టే, నేను చెప్పేది కరెక్ట్. క్వశ్చన్ చేసినా కరెక్ట్ అంటారు, కామెంట్ చేసినా కరెక్ట్ అంటారు. మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్, నా సైడ్ నుంచి నేను కరెక్ట్. ఏమండి, మీరు చెప్పేది నాకు వినపడలేదు అనుకోండి, దాన్ని చెవుడు అంటారు. మీరు చెప్పేది మీకే వినపడలేదు అనుకోండి, దాన్ని పిచ్చి అంటారా? పిచ్చి వెధవా, పిచ్చి వెధవా, పిచ్చి వెధవా. ఇది కరెక్టే. పెద్ద తక్కువ ఎదవా. ఏదైనా మాట్లాడాలంటే ఏసీ రూమ్ లో మాట్లాడాలి కానీ ఎండలోకి రప్పించడం ఏంటి? మా పరువు ఏం కావాలి? పరువు పొయ్యిలో పెట్ట అవతల పెళ్లి పెట్టల మీద సంజ కూర్చుంటుంది. అది ఆల్రెడీ తెలిసిందే, అది ఆచారం. అదేం ఆచారం రా? పక్కన చందుగాడు కూర్చుంటున్నాడు రా. దట్ ఈస్ ఆల్సో ఆచారం బాబా. అయినా కోడల పక్కన వాడేవడో కూర్చోవడం ఏంట్రా? అబ్బా నాన్న, యూ డోంట్ నో, చందుకు ఆల్రెడీ పెళ్ళైపోయిందానా? చందుకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. సంజతోనేరా, సంజతోనేరా, సంజతోనేరా. నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నావు. మా గురువు గారికి అయితే ఫుల్ క్లారిటీ ఉంది. మీ గురువు అంటే ఆడేనా? ఆయనే. ఆడేనని గురువు, ఆడేనని గురువు, ఆడేనని గురువు. మీకు పరువు కావాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. పెళ్లి కావాలనుకుంటే వెళ్ళి కళ్యాణం ఆపండి. వెళ్ళండి. పదరా. వద్దు తాతయ్య, నేను ఆ పీటల మీద కూర్చోలేను. ఐఎమ్ సారీ నానమ్మ, నేను మీకు అబద్ధం చెప్పాను. అల్లుడు, అబద్ధం ఇచ్చే ఆనందం కన్నా అది నిజం కాదని తెలిసినప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువ మావయ్య. నన్ను క్షమించు నానమ్మ. సంధ్య నా భార్య కాదు. ఒకప్పుడు నా అవసరం కోసం సంధ్యకు అబద్ధం చెప్పి నా జీవితంలోకి తీసుకొచ్చాను. అది నిజం కాదని తెలియగానే సంధ్యను కోల్పోయాను. ఇప్పుడు ఈ అవసరం కోసం ఇంకో అబద్ధం చెప్పి మీ అందరినీ. సంధ్య, ఎక్కడి నుంచో వచ్చిన నువ్వే వీళ్ల గురించి ఇంత ఆలోచిస్తే నేనెంత ఆలోచించాలి? ఇప్పటికే నాన్నని కోల్పోయారనే బాధతో నానమ్మ 30 ఏళ్లు గడిపింది. ఇప్పుడు పీటల మీద కూర్చున్నది నా భార్య కాదని తెలిస్తే ఏమైపోతుందో అని భయంగా ఉంది. తాతయ్య, మనం నమ్మిన వాళ్లు మనల్ని మోసం చేశారని తెలిస్తే క్షమించడానికి జీవితకాలం పట్టొచ్చు. కానీ నేను తప్పు చేశానన్న ఫీలింగ్ మర్చిపోవడానికి నాకు ఈ జీవితం సరిపోదు. ఐఎమ్ సారీ, ఐ కాంట్ డూ దిస్. మా ఆనందం కోసం ఊరందరి ముందు దోషిగా నిలబడడానికి సిద్ధమయ్యావు. నీ గురించి తప్పుగా ఎవరనుకుంటారు బాబు? నువ్వు చెప్పిన చందు ఇతనే నాన్నయ్య. మారిపోయాడని చెప్తే నీకు అర్థం కాదనే ఇక్కడికి తీసుకొచ్చాను. పెళ్ళంటే మనసుకి సంతోషాన్నివ్వాలి, జీవితానికి సేఫ్టీనివ్వాలని చెప్పావు. చందుని వాళ్ళ ఫ్యామిలీని చూస్తుంటే నీకు ఆ నమ్మకం రావట్లేదా?
ద్వేషించే నన్నే చందు కన్విన్స్ చేయగలిగినప్పుడు ప్రేమించే నిన్నెందుకు కన్విన్స్ చేయలేనా అన్న నమ్మకంతో నేను ఇక్కడికి తీసుకొచ్చాను తప్ప సుబ్రహ్మణ్యాన్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్య. సీతారాముల కళ్యాణం ఎప్పుడో జరిగిపోయింది. ప్రతి సంవత్సరం మనం చేసేది మన సంతోషం కోసం. ఇది కూడా అంతే. నా చెల్లెలు ఎప్పుడో ఈ కుటుంబంలో భాగమైపోయింది.